శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం జనవరి 28వ తారీఖు నుంచి ఫిబ్రవరి 3వ తారీఖు మధ్యలో జరిగే వార ఫలితాలు మేషరాశి వారికి ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేషరాశి వారికి ఇప్పుడు ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితి చాలా అనుకూలంగా ఈ రాశి వారికి ఉండడం జరిగింది. ముఖ్యంగా ఈ వారంలో ఈ రాశి వారికి, మేషరాశి వారికి రాశి అందే ఉన్నటువంటి గురుగ్రహం ఫిబ్రవరి 3వ తారీఖున శుక్ర గ్రహ నక్షత్రమైనటువంటి భరణి నక్షత్రం మీదకి మారడం జరుగుతుంది. సో ఒక విధంగా మరి భాగ్యాధిపతి అయినటువంటి గురువు ధనాధిపతి అయినటువంటి శుక్రగ్రహం యొక్క నక్షత్రం మీదకి మారడం వల్ల ఈ మేషరాశి వారికి లేదా మేషలగ్నం వారికి ధనయోగాలు ఏర్పడడం జరుగుతుంది. అంటే అదృష్టం ద్వారా, పూర్వపుణ్యం ద్వారా ధన సంపాదన పెరుగుతుంది. అది ఏ రూపంలో అయినా సరే మీకు ధనయోగం ఏర్పడడం జరిగింది. అలాగే సప్తమాధిపతి అయినటువంటి శుక్రగ్రహ నక్షత్రం మీదకి భాగ్యాధిపతి రావడం కూడా మీ జీవిత భాగస్వామికి లాభసాటిగా ప్రమోషన్ కానీ, విదేశీ అవకాశాలు కానీ, ఉన్నది పదవి అవకాశాలు కానీ వచ్చే అవకాశం ఉంది. వ్యక్తిగతంగా మీకు కూడా భార్య వలన కానీ, స్త్రీ వలన కానీ ఆర్థికపరమైన లాభం, ఐశ్వర్యం, నేమ్ అండ్ ఫేమ్ వచ్చే అవకాశం ఉంది. అలాగే మీ యొక్క అభివృద్ధికి ఒక స్త్రీ సహకరించే అవకాశం ఉంది. అటువంటి అద్భుతమైనటువంటి భాగ్యాధిపతి గురుగ్రహం మరి ఈ రాశి వారికి రేపు 3వ తారీఖు నుంచి అదృష్టకరంగా మారే అవకాశం ఉంది. ఇక వీళ్ళకి ఆర్థిక సంబంధించిన విషయాల్లో చాలా అనుకూలమైన ఫలితాలు రావడం జరుగుతుంది. ముఖ్యంగా స్త్రీలకి ఇది చాలా మంచి ఫలితం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఈ రాశిలో కానీ, ఈ లగ్నంలో కానీ జన్మించిన స్త్రీలకి బంగారు ఆభరణాలు సమకూరుతాయి. వివాహానికి సంబంధించినటువంటి విషయంలో ఒక క్లారిటీ రావడం జరుగుతుంది. కంపల్సరీగా మీ యొక్క ప్రయత్నాన్ని బట్టి మంచి విదేశ సంబంధం, వివాహం నిశ్చయమయ్యే సూచనలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఆ ప్రయత్నాలు చేయండి. ఇక రవి భగవానుడు కూడా దశమ స్థానంలో చాలా దిగ్బలుడై ఉన్నాడు. పంచమాధిపతిగా ఉన్నటువంటి రవి దశమ స్థానంలోకి వచ్చినప్పుడు మీ యొక్క అర్హతకు తగిన విధంగా ఉద్యోగ సంబంధించిన అవకాశాలు రావడం, అలాగే ఉద్యోగంలో మీ యొక్క అభివృద్ధి, ఉన్నత స్థాయి విలువలు రావడం, అధికారులు మీకు సహకరించడం జరుగుతుంది. అధికారులతో సమానంగా మీకు హోదా లభించే అవకాశం ఉంది. ఇది ముఖ్యంగా రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా అనుకూలమైనటువంటి ఫలితం రావడం జరుగుతుంది. సో ఏదైనా మరి రాశి వారికి రవి బలం అనుకూలంగా ఉంది, గురుగ్రహ అనుగ్రహం అనుకూలంగా మారబోతుంది. ఇక భాగ్యస్థానంలో శుక్రగ్రహ సంచారం, ధనాధిపతి భాగ్యస్థితి, అదే శుక్ర నక్షత్రంలోకి గురువు మారడం, ఇవన్నీ జాతకుడికి ఒక ధనయోగం అతి తొందరలో ఏర్పడడం జరుగుతుంది. అలాగే రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి కుజుడు ధనాధిపతితో కలిసి ఉండడం వల్ల స్వశక్తితో, స్వయం కృషితో ధన సంపాదన పెరుగుతుంది. అలాగే భూముల వల్ల, స్థిరాస్తుల వల్ల ఆదాయం లభించే అవకాశం ఉంది. కొత్త వాహనాన్ని కానీ, కొత్త గృహాన్ని కానీ కొనుగోలే ప్రయత్నం చేసే అవకాశాలు కూడా ఈ రాశి వారికి మరి ఈ నెలలో కానీ, ఈ వారంలో కానీ చాలా అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి మొత్తం మీద ఈ రాశి వారి యొక్క అదృష్టం చాలా అనుకూలంగా ఉంది. ముఖ్యంగా మరి భాగ్యస్థానం అనుకూలంగా ఉంది. దశమ స్థానంలో అద్భుతమైనటువంటి బుధాదిత్య యోగం ఈ ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి ఈ రాశి వారికి ఏర్పడడం జరిగింది. అంటే ఇక గురువు రాశి అందు ఉన్నప్పుడు విద్యార్థులకి విద్య మీద ఎక్కువ ఆసక్తి పెరుగుతూ ఉంటుంది. అలాగే ఈ బుధాదిత్య యోగం అంటే పంచమ స్థానాధిపతి అన్నది మీ యొక్క టాలెంటు, మీ యొక్క ప్రతిభ, మీ యొక్క హ్యాబీసు, మీ ఆలోచన చెప్తూ ఉంటుంది. బుధుడితో కలిసి రావడం వల్ల ఇది విద్యార్థులకి విద్య యందు శ్రద్ధ పెరుగుతుంది, ఉన్నత విద్యా అవకాశాలు లభిస్తూ ఉంటాయి. ఇది వ్యాపార వర్గంలో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళు వేరే వ్యాపారం గురించి కానీ, వేరే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కోసం కానీ ఆలోచిస్తూ ఉంటారు. వ్యాపారాన్ని ఇంకా అభివృద్ధి చేసి దాన్ని బాగా ప్రచారం చేసి ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసే ప్రయత్నం కూడా జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా మరి దశమ స్థానంలో ఏర్పడినటువంటి ఈ బుధాదిత్య యోగం, భాగ్యస్థానంలో 2 గ్రహాలు సంచరించడం, ఆల్రెడీ లాభస్థానంలో శని భగవానుడి యొక్క సంచారం అనుకూలంగా ఉండడం, ఇవన్నీ కూడా ఈ రాశి వారికి ఒక మంచి అనుకూలమైనటువంటి ప్రారంభం ఈ వారంలో రావడం జరుగుతుంది. ఈ వారం చివరికి ఇంకా అద్భుతమైన యోగం ఈ గురుగ్రహం, శుక్ర నక్షత్ర సంచారం ఇవన్నీ జాతకులకి అనుకూలమైన స్థితి ఏర్పడుతుంది. ఈవెన్ కేతుగ్రహం కూడా మీకు
6వ స్థానంలో సంచరించడం వల్ల సాధారణంగా చిన్న చిన్న లిటిగేషన్స్ నుంచి, కోర్టు సమస్యల నుంచి, అక్కర్లేని వివాదాల నుంచి బయటపడే అవకాశం ఉంది. అయితే కొంతగా వయసులో కొద్ది పెద్దగా ఉన్నవాళ్ళు ఆరోగ్యపరంగా జాగ్రత్త తీసుకోవడం అవసరం. ముఖ్యంగా స్టమక్ సంబంధించినటువంటి ప్రాబ్లం, అజీర్ణ సమస్యలు లాంటివి వచ్చే అవకాశం ఉంది కాబట్టి మరి ఈ విషయంలో ఆహార విషయంలో జాగ్రత్త తీసుకోవడం మంచిది. రాహు వ్యయంలో ఉండడం వల్ల అనవసర ఖర్చుల వల్ల జాతకుడు నష్టపోవడం జరుగుతుంటుంది. ఒకరికి ఇచ్చిన ధనం తిరిగి రాకపోవడం కానీ, లేదంటే రాంగ్ ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల కానీ ధనం నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి వచ్చిన ధనాన్ని జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేసుకోవడం అన్నది ఈ రాశివారికి ఈ వారం చెప్పుకోదగ్గ సూచన. మరి ఈ వారం ఈ రాశివారు దైవగ్రహ అనుగ్రహం కోసం శివుని యొక్క ఆరాధన, రోజు శివునికి అభిషేకం చేయించుకోవడం, వీలైతే ఒకసారి ఈ నెలలో వస్తున్నటువంటి జనవరి 29వ తారీఖున వస్తున్నటువంటి సంకటహర చతుర్థి ఈ రాశివారు ఖచ్చితంగా చేసుకోవడం వల్ల చిన్నటువంటి సమస్యలు మధ్యలో ఆగిపోకుండా ఏ పనైనా పూర్తిగా సజావుగా సాగే అవకాశం ఉంటుంది. వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వృషభ రాశి వారికి ఈ వారంలో అంటే మనకి ఫిబ్రవరి 1వ తారీఖున భాగ్యస్థానంలో ఒక అద్భుతమైనటువంటి యోగం ఏర్పడడం జరిగింది. అది ఒక విధంగా రాజయోగం, ధనయోగం, అలాగే బుధాదిత్య యోగం. ఈ యోగ ప్రభావం వల్ల విద్యార్థులకి ఉన్నత విద్యా అవకాశాలు, వ్యాపార వర్గంలో ఉన్న వాళ్ళకి అధిక ఆదాయం, అభివృద్ధి, రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి గుర్తింపు, పదవిలో అభివృద్ధి రావడం జరిగే అవకాశం ఉంది. చతుర్థ పంచమాధిపతులైనటువంటి రవి బుధులు కలిసి భాగ్యస్థానంలో సంచరిస్తున్నారు. అంటే ఒక విధంగా ఇది మకర రాశి. జ్యోతిష శాస్త్ర ప్రకారం మకర రాశి, వృషభ రాశి, కన్యా రాశి ఈ మూడు కూడా భూతత్వ రాశులు అవ్వడం వల్ల ఈ మూడు రాశుల్లో ఉన్నటువంటి గ్రహం ఒకదానికొకటి సహకరించుకోవడం జరుగుతుంటుంది. అంటే ఇప్పుడు 9వ స్థానంలో ఉన్నటువంటి రవి బుధులు వృషభ రాశిలో, అంటే రాశిలో ఉంటే ఎటువంటి ఫలితం వస్తాయో అటువంటి ఫలితం జాతకుడికి రావడం జరుగుతుంది. అది నాడీ శాస్త్ర ప్రకారం కూడా ఈ విధంగా ఉండే అవకాశం ఉంది. అలాగే వెస్టర్న్ ఆస్ట్రాలజీ ప్రకారం ఇది కోణ దృష్టి ఈ వృషభ రాశి వారి మీద ఈ రవి బుధుల నుంచి కనబడడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా మొత్తం మీద ఏంటంటే ధన పంచమాధిపతి అయినటువంటి బుధుడు భాగ్యస్థానంలోకి రావడం ఈ ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి జాతకుడికి ఆర్థికపరమైనటువంటి అభివృద్ధి, విద్యార్థులకి ఉన్నత విద్యా అవకాశాలు 100% వచ్చే అవకాశం ఉంది. వ్యాపార వర్గం వారు వారి యొక్క వ్యాపార అభివృద్ధి కొరకు తగిన విధమైనటువంటి ప్రచారం చేసుకోవడం కానీ, కొత్తగా ఏమైనా ఎస్టాబ్లిష్ చేసుకోవడం కానీ, దాన్ని ఇంప్రూవ్మెంట్ చేసుకోవడం కానీ జరిగే అవకాశం ఉంది. ఎప్పుడైతే రవి సహకారం ఉందో ప్రభుత్వ సహకారం ఉంటుంది. భాగ్యస్థానంలో రవి తండ్రి గారి యొక్క సహకారం, పెద్దల సహకారం కూడా లభించి ఒక మంచి యోగం ఏర్పడింది. ఇక మామూలుగా ఈ వారం ఎండింగ్లో అంటే 3వ తారీఖున వ్యయ స్థానంలో ఉన్నటువంటి గురుగ్రహం భరణి నక్షత్రం మీదకి సంచరించడం జరుగుతుంది. అంటే భరణి నక్షత్రం మీద సంచరించడం అంటే తులారాశి వారికి ఒక అదృష్ట యోగం లాంటిదన్నమాట. అంటే గురుబలం వీళ్ళకి పెరుగుతూ ఉంటుంది. గురువు శుక్రుడు యొక్క నక్షత్రంలో పెరగగానే వృషభ రాశి వారి యొక్క ఆర్థిక స్థితి, ఆరోగ్యం ఆటోమేటిక్గా పెరుగుతాయి. అంటే శుభకరమైనటువంటి వార్తలు వినడం, అలాగే వివాహానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు ఫలించడం, జాతకుడికి ఒక విధమైనటువంటి బలం అంటే దైవ బలం ఏర్పడడం జరుగుతుంది. మంచి కాన్ఫిడెన్స్తో ఏ వ్యవహారాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటాడు. ఇది ఒక ధన కారకుడైనటువంటి ఈ గురుగ్రహం శుక్రగ్రహం మీద సంచరించడం ఆర్థికపరమైనటువంటి సమస్యలు దొరుకుతాయి. ఈ సమయంలోనే శుక్రుడు అష్టమ స్థానంలో సంచరించడం వల్ల ఫిక్స్డ్ డిపాజిట్ల రూపంలో ఉన్న ధనం కానీ, ఇన్సూరెన్స్ ద్వారా కానీ, చిట్ ఫండ్స్ ద్వారా కానీ ఏదో విధంగా ఆర్థికపరమైనటువంటి లాభం ఈ రాశి వారికి ఈ వారం లభిస్తూ ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే ఇది అటు విద్యా సంబంధించిన విషయాలు, ఇటు ఆర్థిక సంబంధించిన విషయాలు, వృత్తి వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో 100% ఈ రాశి వారికి మంచి ఫలితం రావడం జరుగుతుంది. అయితే ఖర్చులు కొద్దిగా కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది.
శుక్రుడు ఎప్పుడైతే కుజగ్రహంతో సంచరిస్తున్నాడో అనవసర వ్యయం ఎక్కువగా చేయడం జరుగుతుంటుంది. వాళ్ళ మనసులో ఉన్నటువంటి నిగూఢంగా ఉన్నటువంటి కోరికలు తీర్చుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో అది ఏ విధమైన కోరికలు అనుకున్నవి ఏంటంటే వాళ్ళ స్థాయిని బట్టి, వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి, వాళ్ళ ఏజ్ని బట్టి ఆధారపడే అవకాశం ఉంది. కాబట్టి ఒక విధంగా ఇది ఈ కుజ శుక్రులు కలిసి ఉండడం వలన ఏంటంటే అనవసర వ్యయం, దుర్వ్యయం లాంటిది జరుగుతుంటుంది. కొద్దిగా వ్యసనాల మీద ఆసక్తి పెరుగుతూ ఉంటుంది. లగ్జరీగా జీవితం గడపాలని, ఇష్టమైన వాడితో హ్యాపీగా గడపాలని ఆలోచన వస్తుంటుంది. ఆ కారణం వల్ల జాతకులు కొంత ధనాన్ని వెచ్చిస్తారు. దానివల్ల కొద్దిగా నేమ్ అండ్ ఫేమ్కి కూడా ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సాధారణంగా మరి ఇటువంటి వాటికి జోలికి వెళ్లకుండా జాగ్రత్తగా వ్యవహరించడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక ఏదైనా పంచమ స్థానంలో ఉన్నటువంటి కేతుగ్రహ సంచారం వల్ల షేర్ మార్కెట్టు, స్పెక్యులేషను, జోదం, పందాల వాటిలో పోగొట్టుకునే అవకాశం ఉంది. అనవసర భ్రమలకు లోనై కొంతమంది ఏంటంటే ఇలా ఈజీ మనీ కోసం ఆశపడి డబ్బు పోగొట్టుకునే సూచనలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. అలాగే శని భగవానుడు దశమస్థాన సంచారం అనేది కొంతవరకు ఈ రాశి వారికి మరి ఆ శని భగవానుడు కేతు రాహుగ్రహ నక్షత్రమైనటువంటి శతభిష నక్షత్రం మీద సంచరిస్తూ ఆ రాహు లాభస్థానంలో ఉన్నాడు. ఇది మళ్ళీ ఒక అద్భుతమైనటువంటి యోగం. ఇది సాఫ్ట్వేర్ రంగం, టెక్నాలజీ రంగం, సినిమా పరిశ్రమ, ప్రతి కళాకారుడికి కూడా చాలా అనుకూలమైనటువంటి స్థితి. అంటే ఈ సమయంలో ఈ జాతకులకి విదేశ అవకాశాలు ఎక్కువగా రావడం జరుగుతుంది. అలాగే విదేశంలో ఉన్నటువంటి మిత్రులు, ఇతర కమ్యూనిటీ మిత్రులు మీకు సహకరిస్తారు. అనుకోకుండా మీ యొక్క ఆదాయం కూడా విపరీతంగా పెరుగుతుంది. కొన్ని సందర్భాల్లో బ్లాక్ మనీ రూపంలో కానీ, అక్రమార్జన రూపంలో కానీ ధనం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనందుకు అది మీరు జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. బట్ ఎనీహో ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంది. బట్ ఏదైనా ఈ రాశివారు ఈ నెలలో వస్తున్నటువంటి ఈ వారంలో 29వ తారీఖు జనవరి నెలలో సంకటహర చతుర్థి, ఆ రోజు మీకు తోచిన విధంగా గణపతి ఆలయంలో అభిషేకం కానీ, గణపతి హోమం కానీ, ఉండ్రాళ్ళు నైవేద్యంగా పెట్టి భక్తులకు పంచిపెట్టడం కానీ, కనీసం గరికతో అర్చన చేసుకోవడం వలన మీ యొక్క కార్యక్రమాలు మధ్యలో ఆగకుండా ప్రతి ప్రారంభించిన ప్రతి పని కూడా చాలా సులభంగా, సునాయాసంగా పూర్తి అవకాశం ఉంటుంది. మిథున రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం. మరి మిథున రాశి వారికి ఈ ఫిబ్రవరి 1వ తారీఖున రవిగ్రహంతో కలిసి అష్టమ స్థానంలో సంచరించడం ప్రారంభమవుతుంది. రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి బుధుడు అష్టమ స్థానంలో సంచరించినప్పుడు జాతకులకి పరిశోధనా జ్ఞానం పెరుగుతూ ఉంటుంది. కొత్త విషయాలు తెలుసుకుందామనే ఆసక్తి కలుగుతూ ఉంటుంది. మరి తృతీయాధిపతి అయినటువంటి రవితో కలిసి ఉండడం వల్ల ఒక నిపుణ యోగం ఏర్పడింది. సో ఈ కారణం వల్ల జాతకుడు తన యొక్క తెలివితేటల్ని, టెక్నాలజీని ఇంకా ఇంప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. తనకు తెలిసినటువంటి విద్యని 10 మందికి తెలిసేలాగా ఎంకరేజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే మంచి సహాయకులు, అసిస్టెంట్స్ లభించడం వల్ల జాతకుడు తన వృత్తిని ఇంకా వేగంగా నిర్వహించగలడు. తన సామర్థ్యాన్ని నిరూపించుకునే ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది. అంటే శ్రమాంతర విజయం, అష్టమ స్థానం ఎప్పుడు కూడా అంత సునాయాసంగా ఇవ్వదు. కష్టపడి ఒకేసారి అద్భుతమైన ఫలితం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో అటువంటిది అష్టమ స్థానంలో బుధగ్రహ సంచారం ఈ రాశి వారికి ఒక విధంగా పరిశోధన జ్ఞానాన్ని, రహస్యాల్ని తెలుసుకునే ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది. ఇది ఒక అద్భుత యోగమే అనుకుందాం. ముఖ్యంగా ఈ వారంలో ఏర్పడింది ఏంటంటే మనకి, అంటే వారం ఎండింగ్లో ఏర్పడుతుంది. ఫిబ్రవరి 3వ తారీఖు నుంచి లాభస్థానంలో సంచరిస్తున్నటువంటి గురుగ్రహం భరణి నక్షత్రం మీదకి మారడం జరుగుతూ ఉంటుంది. అంటే శుక్రగ్రహ నక్షత్రం మీద సంచరించడం. మరి ఆ శుక్రుడు ప్రస్తుతం ఈ రాశివారికి పంచమాధిపతిగా సప్తమ స్థానంలో సంచరించడం, ఇవన్నీ కూడా ప్రేమ వివాహం చేసుకున్న వాళ్ళకి కానీ, మామూలుగా పెద్దల ద్వారా వివాహం చేసుకుందామన్న వారికి ఒక లైన్ క్లియర్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. గురువు యొక్క అనుగ్రహంతో, అంటే పెద్దల యొక్క అనుగ్రహంతో, దైవ సంకల్పంతో శుక్రుడు యాక్టివేట్ అవ్వడం వలన ఆ శుక్రుడు సప్తమ స్థానంలో ఉండి కుజగ్రహంతో కలిసి ఉండడం వలన, అంటే రాశి చక్రంలో సహజ భార్యాభర్తలు ఈ కుజ శుక్రులు అన్నమాట.
ఈ కుజ శుక్రులు ఏంటంటే భార్యగా శుక్రుడు, భర్తగా కుజుడు వ్యవహరిస్తుంటారు. మరి ఈ రెండు కలిసి సప్తమ స్థానంలో సంచరించడం, వీటిపైన గురు దృష్టి ఏర్పడడం, అలాగే అటువంటి గురువు కూడా శుక్రగ్రహ నక్షత్రంలో సంచరించడం, ఇవన్నీ కూడా జాతకుడికి వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి, ప్రేమ వివాహాలు జరుగుతాయి. అలాగే మరి సప్తమ స్థానం అన్నది ఏంటంటే దశమ స్థానం. అంటే వృత్తికి దశమ స్థానం ఎంత ఇంపార్టెంటో సప్తమ స్థానం కూడా అంతే ఇంపార్టెంటు. అటువంటి సప్తమ స్థానంలో శుక్రుడు, వ్యయాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు మరి గురువు యొక్క అనుగ్రహంతో ఇది విద్యార్థులకి విదేశ ప్రయాణాలు, అలాగే దూర ప్రాంతంలో ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి శని కూడా అనుకూలంగా ఉన్నాడు కాబట్టి అటువంటి అవకాశాలు రావడం జరుగుతుంది. మొత్తం మీద ఏంటంటే అధికమైనటువంటి ధన వ్యయం, దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు నెరవేరుతాయి. అంటే ఈ రోజుల్లో అధిక ధనం వ్యయం ఒకటి విదేశ విద్య, 2 వివాహం. కాబట్టి ఇందుట్లో ఏదోటి ఈ శుభకార్యం జరిగే అవకాశం ఉంది జాతకులకి మరి గురుగ్రహం యొక్క అనుగ్రహంతో. ఇంకా ఓవరాల్గా మరి శని భగవానుడు భాగ్యస్థానంలో రాహు నక్షత్రం మీద సంచరించడం, ఆ రాహు దశమ స్థానంలో ఉండడం వల్ల ప్రస్తుతం ఈ మిథున రాశి వారు సినిమా రంగం ఎక్కువగా వీళ్ళు టీవీ మీడియా యాంకరింగ్లో ఎక్కువగా ఉంటారు. అలాగే ప్రెస్ అంటే మామూలుగా ఈ న్యూస్ పేపరు, న్యూస్ ప్రింటు, వీటి దాంట్లో ఉంటారు. ఇప్పుడు న్యూస్ అంతా కూడా ఈ పేపర్ వర్గం అంతా కూడా ఈ టీవీ వర్గంలోకి మారి యాంకర్లుగా మారడం జరిగింది. అలాగే యూట్యూబ్ సంబంధించింది ఈ టెక్నాలజీ అంతా కూడా రావడం వల్ల ఈ మొత్తం మీద సోషల్ మీడియా ఇవన్నీ కూడా ప్రస్తుతం ఈ మిథున రాశి వారికి ఈ రాహుగ్రహం శనిగ్రహ అనుకూలత వల్ల వాళ్ళకి కంపల్సరీగా మంచి అవకాశాలు, వాళ్ళ ఆదాయం పెరగడం, వాళ్ళ యొక్క సాధారణ స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా ఈ మిథున రాశి వారికి మరి శని రాహుల ప్రభావంతో మరి అంటే గతంలోనూ ఉంది. సో ఈ వారం అది ఇంకా ఎక్కువగా పెరగడం జరిగింది. సో ఏదైనా మొత్తం మీద వృత్తి వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి, వివాహ సంబంధించిన విషయాలు ఇంకా అనుకూలంగా ఉన్నాయి. ముఖ్యంగా అష్టమ స్థానంలో శుభగ్రహం సంచరించినప్పుడు పెద్ద వ్యాపారం చేస్తున్న వాళ్ళకి కానీ, భారీ మొత్తంలో రుణ ప్రయత్నాలు చేద్దాం అనుకున్న వాళ్ళకి రుణం లభిస్తూ ఉంటుంది అన్నమాట. అంటే దశమానికి అష్టమం లాభస్థానం కాబట్టి అష్టమ స్థానంలో శుభగ్రహాలు ఉన్నవాడికి ఖచ్చితంగా లోన్ తొందరగా అప్పు తొందరగా పడుతుంటుంది. అది తీర్చడం లేదా అన్నది అది వేరే గ్రహాల మీద ఆధారపడి ఉంటాయి. కానీ ప్రస్తుతం మరి ఈ సమయంలో మరి రాబోయే నెలలో జాతకుడికి రుణ ప్రయత్నం ఫలించే అవకాశం ఉంది. అయితే 4వ స్థానంలో కేతువు, దశమ స్థానంలో రాహుగ్రహ సంచారం కాబట్టి మరి ఈ సమయంలో జాతకుడు వ్యాపార అభివృద్ధి కొరకు కానీ, సొంత గృహం నిర్మాణం కోసం కానీ, గృహం కొనుక్కోవడం కానీ, లేదంటే కమర్షియల్ పర్పస్ గృహం కొనుక్కోవడానికి కానీ రుణ ప్రయత్నాలు చేస్తే ఈ వారం జాతకుడికి అనుకూలించే అవకాశం ఉంది. కాబట్టి సో ఏదైనా మొత్తం మీద జాతకుని యొక్క శుభగ్రహాలన్నీ కూడా అనుకూల స్థితిలో ఉన్నాయి. జాతకుడు ఇంకా ఈ వారంలో ఈ నెల చివరిలో వచ్చే 29 జనవరి నెలలో వచ్చే సంకటహర చతుర్థి ఖచ్చితంగా ఈ రాశివారు పాటించడం వల్ల, అంటే ఆ రోజు విఘ్నేశ్వరుడికి అభిషేకం కానీ, హోమం కానీ, గరికతో అర్చన కానీ, లేదా ఉండ్రాలు నైవేద్యంగా పెట్టి భక్తులకు పంచిపెట్టడం వల్ల మధ్యలో ఆగిపోయే కార్యక్రమాలు కానీ, ఆటంకాలు కానీ రాకుండా పూర్తిగా జాతకుడు ప్రారంభించిన పని సక్సెస్ఫుల్గా ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా ఈ సంకటహర చతుర్థి నియమాన్ని ఈ నెలలో ఈ జాతకులు పాటించడం వల్ల ఖచ్చితంగా వాళ్ళు అభివృద్ధిని, లాభాన్ని పొందుతారని ఆశిస్తూ కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం. మరి ఈ కర్కాటక రాశి వారికి ఈ వారం ఒక విజయవంతమైనటువంటి జయయోగం ఏర్పడిందన్నమాట. అంటే శత్రువులపై విజయం సాధించడం. ఏ శత్రువులైనా అవ్వచ్చు, డైరెక్ట్గా ఉండే శత్రువులు కాకుండా అంతర్గత శత్రువులు, బలహీనతల నుంచి బయటపడడం, ఇవన్నీ కూడా కుజుడు మరి ఈ రాశి వారికి మరి వార ప్రారంభం నుంచి ఇంచుమించుగా మనకి ఈ వారం అంతా కూడా 6వ స్థానంలో సంచరిస్తున్నాడు. అతి త్వరలో ఇంచుమించుగా 5వ తారీఖు నుంచి మరి 6వ స్థానం నుంచి తన ఉచ్చ రాశి అయినటువంటి మకర రాశిలోకి మారిపోతున్నాడు. అంటే మీకు ఏమైనా ముఖ్యమైన ఇంపార్టెంట్ లావాదేవీలు, అంటే సెటిల్మెంట్ చేసుకోవాల్సినవి, కోర్టు సమస్యలు, ఆర్థికపరమైన వ్యవహారాలు, బంధువులతో ఉన్నటువంటి విరోధాలు సెటిల్ చేసుకోవడం కానీ, రాజీ మార్గంలో వెళ్ళడం కానీ,
కొన్ని వదులుకోవడం కానీ, కొన్ని గట్టిగా సాధించడం కానీ మరి ఈ వారం లోపల చేసుకుంటే ఉత్తమైన పద్ధతి. అంటే దీనికి విజయ అవకాశాలు మీకు ఎక్కువగా ఉన్నాయన్నమాట. అంటే విద్యార్థులు ఇంటర్వ్యూ కానీ, కొత్త ఉద్యోగానికి ప్రయత్నాలు కానీ, అలాగే ఉద్యోగంలో అభివృద్ధి కొరకు కానీ ప్రయత్నం చేయడం కూడా ఈ వారం చివరి లోపులుగా మీరు మీ ఉద్యోగ మార్పులకు కానీ, అభివృద్ధికి కానీ ఎటువంటి లావాదేవీలైనా క్రీడారంగం వారికి కూడా మరి ఇది ఒక ఆఖరి అవకాశంగా ప్రయత్నం చేసి ఖచ్చితంగా విజయం సాధించే అవకాశం ఉంది. అయితే శుక్రుడు చతుర్థాధిపతిగా 6వ స్థానంలో సంచరించడం వల్ల ఇదే టైంలో విరోధాలు, అంటే ముఖ్యంగా స్త్రీలతో విరోధాలు వచ్చే అవకాశం ఉంది. చాలా వరకు మాతృ సంబంధమైనటువంటి వారు సమానంగా, అది అత్తగారితో అవ్వచ్చు, తల్లిగారితో అవ్వచ్చు, అక్క చెల్లెలతో అవ్వచ్చు, మరి భార్యతో కూడా కావచ్చు, విరోధం కానీ కొద్దిపాటి ఎడబాటు కానీ వచ్చే అవకాశం ఉంది. దాన్ని సపోర్ట్ చేస్తూ సప్తమ స్థానంలో రవిగ్రహ సంచారం, మరి ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి వ్యయాధిపతి బుధుడు కూడా సప్తమ స్థానంలో సంచరిస్తూ ఉంటాడు. అంటే ఇవి సెపరేటివ్ ప్లానెట్స్ మాట. వ్యయాధిపతి రవి, రాహువు, శని ఇవి ఏ భావంలో ఉంటే ఆ భావ ఫలితాలని రాకుండా దూరం చేస్తూ ఉంటాయి. సో మరి ఈ విధంగా మరి కర్కాటక రాశి వారికి సప్తమ స్థానంలో సూర్యభగవానుడు రవి, అలాగే వ్యయాధిపతి కలిసి ఉండడం వల్ల వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మరి ఈ వారంలో నిరాశే ఎదురయ్యే అవకాశం ఉంది. సంబంధాలు కుదరకపోవడం, అలాగే భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు, టెంపరీ విరోధాలు వచ్చే అవకాశం ఉంది. సాధారణంగా ఏంటంటే రవి సప్తమంలో ఉన్నప్పుడు ఉద్యోగరీత్యా పని ఒత్తిడి వల్ల ఇబ్బందులు భార్యాభర్తల మధ్య వస్తుంటాయన్నమాట. సరే, మనల్ని పట్టించుకోలేదని భార్య పట్టించుకోలేదని భర్త, ఇద్దరూ కొంత బిజీగా ఉంటారు. ఈ బిజీగా ఉండడం, ఒకరి అవసరాలు ఒకరు తీర్చుకునే పరిస్థితిలో ఉండకపోవడం వల్ల ఈ విధమైనటువంటి అభిప్రాయ భేదాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. సరే, కర్కాటక రాశి వారికి కంపల్సరీగా ఒకరి సహకారం ఉండవలసి ఉంటుందన్నమాట. ఎక్కువగా వీళ్ళు భార్య యొక్క సపోర్ట్ని కోరుకుంటూ ఉంటారు. సో ఆ కారణం వల్ల భార్య ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా వీళ్ళు ఎక్కువగా ఫీల్ అవుతూ ఉంటారు. ఎప్పుడూ కూడా వివాహ జీవితంలో వీళ్ళకి ఎంత బాగా ఉన్నా కూడా అసంతృప్తిగానే ఉంటారు. ఏ రోజు కూడా వివాహ విషయంలో మేము తృప్తిగా ఉన్నాం, భార్యాభర్తలు చాలా బాగున్నాం, మా భార్య బాగా చూసుకుంటుంది అన్న ఏ మాట ఏ కోసమే ఉండదు. అప్పటికప్పుడు బాగుంటారు, అప్పటికప్పుడు బాగాలేదు అంటూ ఉంటారు. సో ఈ విధంగా ప్రస్తుతం ఈ కొద్దిపాటి విభేదాలు భార్యాభర్తల విషయంలో వచ్చే అవకాశం ఉంది. సో దానికి అష్టమ శని ప్రభావం కూడా కొంత కారణం అవుతుంటుంది. అందుకు అవమానంలా ఫీల్ అవుతుంటాడు అన్నమాట. ప్రతిదానికి కూడా మనం ఏదైనా అడిగేనుకోండి, వాళ్ళు చేయనప్పుడు ఏదో పెద్ద ఫీల్ అయిపోతుంటాడు. సో ఈ విధంగా అష్టమ శని ప్రభావం వల్ల కూడా ఈ సున్నిత మనస్కుడైనటువంటి కర్కాటక రాశి వారు ఈ భార్యాభర్తల విషయంలో కొద్దిగా అర్థం చేసుకొని కొద్దిగా ఓర్పు వహించి ముందుకు వెళ్ళడం మంచిది తప్ప, చిన్న విషయాన్ని పెద్దది చేసుకుంటే అది ఆ విధంగా చిన్నది పెద్దదయ్యే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఓర్పు సహనంతో మెలగడం మంచిది. సో ఇంకా ముఖ్యంగా వీళ్ళకి అనుకూలమైన స్థితి ఏంటంటే గురుగ్రహం దశమ స్థానంలో సంచరిస్తున్నాడు. భాగ్యాధిపతి రాజ్యస్థానంలో సంచరిస్తూ మరి ఇంచుమించుగా ఈ వారం చివరిలో 3వ తారీఖున శుక్రగ్రహ నక్షత్రం మీదకి, అంటే భరణీ నక్షత్రం మీదకి ప్రవేశిస్తున్నాడు. సో ఈ కారణం వల్ల జాతకుడికి సౌకర్యాలు ఎక్కువగా పెరుగుతాయి. వాహన యోగం, గృహయోగం లాంటి యోగాలు ఏర్పడుతూ ఉంటాయి. జాతకుడు జీవన విధానంలో మార్పు రావడం జరుగుతూ ఉంటుంది. కొన్ని నియమాల నుంచి బయటపడి కొత్తగా కొన్ని ఆలోచనలు, కొత్తగా కొన్ని అలవాట్లు, లైఫ్ స్టైల్ పెంచుకోవడం జరుగుతూ ఉంటుంది. సో మొన్నటిదాకా గురువు ఈ కేతుగ్రహ నక్షత్రంలో సంచరించినప్పుడు కొద్ది నిడారంభంగా సింపుల్గా ఉండేవాడు. ఆటోమేటిక్గా శుక్రగ్రహ నక్షత్రం మీద గురువు రావడంతో జీవన విధానం, లైఫ్ స్టైలు, ఆహారపు అలవాటు, డ్రెస్ కోడు కనబడే విధానంలో కొద్దిగా ఇంప్రూవ్మెంట్ కనబడుతూ ఉంటుంది. ఇది స్త్రీలకు ఇంకా అనుకూలంగా ఉంటుంది. వాళ్ళు ఇంకా అందంగా కనబడే ప్రయత్నం చేస్తారు. వ్యక్తిగతంగా వాళ్ళ ఆకర్షణ కూడా పెరుగుతూ ఉంటుంది. సరే, వివాహ విషయంలో వివాహానికి వివాహ ప్రయత్నాలు చేసినప్పుడు ఈ కొద్దిగా నెక్స్ట్ వీక్ నుంచి వివాహ ప్రయత్నాలు కూడా అనుకూలించే అవకాశం ఉంది. కాబట్టి మొత్తం మీద ఈ రాశి వారికి గురుబలం కూడా అనుకూలంగా మారడం జరిగింది. అయితే ఏంటంటే ఈ 3వ స్థానంలో కేతుగ్రహ సంచారం ఏం చేస్తుంటుందంటే ఏ పని కూడా పూర్తిగా అవదు, అన్ని కార్యక్రమాలు మధ్యలో అయిపోతుంటాయి. సింహరాశి వారికి ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వారంలో రాశ్యాధిపతిగా ఉన్నటువంటి రవి
ధనాధిపతితో కలిసి 6వ స్థానంలో సంచరించడం జరుగుతూ ఉంటుంది. సుమారుగా ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి ఒక విధమైనటువంటి బుధాదిత్య యోగం, నిపుణ యోగం, జయయోగం ఏర్పడడం జరిగింది. రాష్ట్రాధిపతి రవి 6వ స్థానంలో ఉన్నప్పుడు శత్రువులపై విజయం లభిస్తుంటుంది. సాధారణంగా వీళ్ళతో ఎవరు శత్రుత్వం పెట్టుకున్నా ఈ సమయంలో వాళ్ళు పతనం వాళ్ళే కోరుకున్నట్టు అవుతూ ఉంటుంది. ఇది రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి, ప్రభుత్వాధికారులకి అనుకూలమైనటువంటి స్థితి. ముఖ్యంగా క్రీడాకారులకి, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా ఇది అనుకూలమైనటువంటి స్థితిగా ఈ రవిగ్రహ సంచారం మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంది. అలాగే రాష్ట్రాధిపతి ధనాధిపతితో కలుస్తున్నాడు. సో బుధుడు ఈ సింహరాశి వారికి ధన లాభాధిపతి. ధనం ఇవ్వాలన్నా, వేతనం పెరగాలన్నా, రుణం దొరకాలన్నా మొత్తం అంతా ఫైనాన్స్ కంట్రోల్ కూడా ఈ రాశి వారికి బుధుడి చేతిలోనే ఉంటుంది. సో బుధుడు బలాన్ని బట్టి, జన్మజాతకంలో ఉన్నటువంటి బుధుడి స్థితి బట్టి జాతకుడి యొక్క ఆదాయం, అతని యొక్క స్థితి, అతని సంపాదన ఆధారపడి ఉంటుంది. అటువంటి బుధుడితో కలిసి రవి 6వ స్థానంలో ఈ బుధాదిత్య యోగం ఏర్పడడం వల్ల మరి వృత్తిరీత్యా ఆదాయం పెరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే రుణాలు వసూలవడం కానీ, అలాగే ఏంటంటే వేతనం పెరగడం కానీ, కష్టానికి తగ్గ ప్రతిఫలం రావడం కానీ జరుగుతూ ఉంటుంది. అలాగే శత్రువులపై విజయం. ఇది ముఖ్యంగా విద్యార్థులకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో నెగ్గడం 100% అనుకూలించే అవకాశం. ఒక విధంగా ఇది ఒక అద్భుతమైనటువంటి యోగం ఈ రాశి వారికి ఏర్పడింది. ఇక కుజుడు ఈ రాశి వారికి యోగకారకుడు. ఈ సింహరాశి వారికి కుజుడు, రవి 2 గ్రహాలు కూడా వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. అటువంటి కుజుడు 5వ స్థానంలో సంచరిస్తున్నాడు. ఈ కుజుడు శుక్రగ్రహంతో కలిసి ఉన్నాడు అనమాట. దశమాధిపతి శుక్రుడితో కలిసి ఉండడం వల్ల అంటే ఎక్కువ ఎంటర్టైన్మెంట్ కొరకు, విందు వినోదాల కొరకు, జాతకుడు తన బలహీనతల కొరకు ధనాన్ని వెచ్చించడం జరుగుతుంది. అలాగే మరి ఇది సినిమా రంగంలో కానీ, కళారంగంలో కానీ ఉన్న వాళ్ళకి మంచి గుర్తింపు రావడం జరుగుతుంటుంది. సో ఇదే కాంబినేషను కొంతమంది ప్రేమ వ్యవహారాల్లో ఇరుక్కోవడం కూడా జరుగుతుంటుంది. అంటే ఇతరుల యొక్క ఆకర్షణకు లోనై వాళ్ళ యొక్క మాయలో పడే అవకాశం కూడా ఉండే అవకాశం ఉంది. సో ఏదైనా ఇది ఒక విధంగా అతిగా ధనాన్ని ఖర్చు పెట్టడం, ఏదైనా అనవసరం మించి ఖర్చులు పెట్టడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా ఇది ఆర్థిక విషయాల్లో ఇబ్బంది పెడుతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మరి శుక్రుడు, ఈ కుజుల యొక్క స్థితి వృత్తిపరమైన చేంజెస్ కూడా చెప్తూ ఉంటుంది. దశమ స్థానాధిపతి 5లో సంచరించినప్పుడు జాతకుడు ఉద్దేశపూర్వకంగా, ఇష్టప్రకారంగా వృత్తిని మార్చుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. సో ఈ కారణాల వల్ల ఉద్యోగం మారే అవకాశం ఉంది. లేదంటే భార్యాభర్తలు ఒకే చోటకి ఉద్యోగరీత్యా రావడం కూడా కొన్ని సందర్భాల్లో ఈ సమయంలో ప్రయత్నం చేయడం వలన వచ్చే అవకాశం ఉంది. ఏదైనా వృత్తిపరమైన చేంజెస్ ఈ రాశి వారికి మరి ఈ వారంలో అంటే ఇంచుమించుగా ఫిబ్రవరి 5వ తారీఖు లోపల వచ్చే అవకాశం ఉంది. సో ఫిబ్రవరి 5 తర్వాత మళ్ళీ వచ్చే వారం దాని విషయాలు తెలుసుకోవచ్చు. మొత్తం మీద ఏంటంటే అతి వేగంగా ప్రయాణించే గ్రహాలైనటువంటి బుధ, శుక్ర, రవి, కుజగ్రహాలు ఈ రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉండడం జరిగింది. ముఖ్యంగా గురువు యొక్క స్థితి, గురువు భాగ్యస్థానంలో ఉంటూ 1 అంటే లగ్నాన్ని, 5వ స్థానాన్ని కూడా తన యొక్క దృష్టితో శుభపరుస్తూ ఉంటాడు. అంటే లగ్నాన్ని గురువు చూడటం వల్ల జాతకుడు మంచి అలవాట్లు, మంచి ఆలోచనలు, పంచమాన్ని చూడటం వల్ల ఏంటంటే అతని యొక్క బుద్ధిని, జ్ఞానాన్ని సక్రమంగా వినియోగించుకోవడం, 9లో ఉన్నప్పుడు దైవభక్తి, పుణ్య కార్యక్రమాలు ఇవన్నీ కూడా జాతకుడికి అనుకూలంగా ఉంటాయి. మరి ఫిబ్రవరి 3వ తారీఖున గురుగ్రహం శుక్రగ్రహ నక్షత్రం ఏంటంటే భరణిలోకి మారడం జరుగుతుంటుంది. సో ఇది ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకు అత్యంత అనుకూలమైనటువంటి స్థితి. స్త్రీలకు ఉద్యోగ అవకాశాలు రావడం కానీ, వివాహం నిశ్చయం అవడం కానీ జరుగుతూ ఉంటుంది. లేదంటే స్త్రీలకి అందమైనటువంటి ఆభరణాలు, అలంకరణ వస్తువులు, సువర్ణ ఆభరణాలు లాంటివి సమకూరే అవకాశం ఉంది. వాళ్ళ యొక్క కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతూ ఉంటుంది. మనకి గోచారరీత్యా శుక్రగ్రహం బలంగా ఉంటే స్త్రీలకి అనుకూలంగా ఉంటుంది. వాళ్ళు పట్టు ఎక్కువ సాధిస్తూ ఉంటారు అన్నమాట. వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ జరుగుతుంటుంది. అలాగే కుజుడు బలంగా ఉంటే మగవాళ్ళ యొక్క ఆధీనం, వాళ్ళ బలం ఎక్కువ పెడుతుంటుంది. ఇంకా అలాగా ఈ కొద్దిగా ఈ రవి, కుజ, ఈ మేల్ ప్లానెట్స్ అన్నీ బలంగా ఉన్నప్పుడు ఈ జన్మజాతకంలో ఈ గ్రహాలు బలంగా ఉంటే జాతకుడు తన వ్యక్తిగత ప్రతిష్టతో, వ్యక్తిగత ప్రయత్నంతో పైకి రావడం జరుగుతుంటుంది. సో ఏదైనా మరి సింహరాశి వారి కుటుంబ స్థానంలో ఉన్నటువంటి కేతుగ్రహం కుటుంబ సభ్యుల మధ్య ఏకాభిప్రాయాలు,
బయట ఎంత గుర్తింపు పొందుతారో ఇంట్లో అంత బలహీనమైనట్టుగా ఉండవలసి ఉంటుంది. అంటే ఇంట్లో మాట విని వాళ్ళ ప్రకారం నడుచుకోవలసి వచ్చే స్థితి కూడా మరి కేతు స్థితి వల్ల ఏర్పడడం జరుగుతుంది. విమర్శలు ఎక్కువగా ఎదుర్కొంటూ ఉంటారు, కుటుంబ సభ్యుల నుంచే ఎక్కువ విమర్శలు వస్తుంటాయి. కాబట్టి ఈ రాశివారు కంపల్సరీగా ఈ నెలలో 29 జనవరిలో వస్తున్నటువంటి సంకటహర చతుర్థి రోజు కంపల్సరీగా మరి గణేష్ హోమం కానీ, విఘ్నేశ్వరుడికి అభిషేకంలో పాల్గొనడం కానీ, గరికతో అర్చన చేయించుకోవడం కానీ, మొత్తం మీద వినాయకుడిని ఈ సంకటహర చతుర్థి రోజు నియమంగా ఉండి పూజించుకోవడం వలన ఈ చిన్న చిన్న చికాకులు, విమర్శలు, ఇబ్బందులు, అపవాదుల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. కన్యా రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం. సో ఏదైనా ఈ వారం కన్యా రాశి వారికి చతుర్థ భావానికి సంబంధించిన ఫలితాలు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా గృహయోగం వచ్చే అవకాశం ఉంది. వాహన యోగం, గృహయోగం, నూతన గృహ ప్రవేశం, ఇవన్నీ కూడా జాతకుడికి ఈ వారంలో ఎక్కువగా బలంగా ఇండికేట్ చేస్తున్నాయి. అంటే భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు చతుర్థ స్థానంలో సంచరిస్తూ కుజగ్రహంతో కలిసి ఉన్నాడన్నమాట. ఇక్కడ అష్టమాధిపతిగా ఉన్నటువంటి కుజుడు 4వ స్థానంలో ఉన్నప్పుడు జాతకుడికి ప్లేస్ ఆఫ్ చేంజ్ రావడం జరుగుతుంది. ఉన్న స్థలం నుంచి, ఉన్న గ్రామం నుంచి, ఉన్న గృహం నుంచి మాతృస్థానానికి దూరంగా వెళ్ళవలసి ఉంటుంది. సో ఇది ఎలాగా, ఇది ఈ కన్యా రాశి వారికి కుజుడు శత్రుగ్రహం, పైపెచ్చు తృతీయ అష్టమాధిపతి కాబట్టి కంపల్సరీగా జాతకుడు మరి స్థల మార్పు అన్నది ఇండికేట్ చేస్తుంది. దానికి అదనంగా చతుర్థ అష్టమాధిపతుల మధ్య పరివర్తన, అంటే గురువు కుజుల మధ్య ఎక్స్చేంజ్ రావడం, ఇవన్నీ కూడా జాతకుడికి చేంజ్ చెప్తే మరి భాగ్యాధిపతి 4లో కూర్చున్నప్పుడు జాతకుడికి ఒక స్థిరాస్తి లాంటిది ఏర్పడుతుంటుంది. అది పెద్దవారి ద్వారా రావచ్చు, భార్య తరపు నుంచి రావచ్చు. జాతకుడు స్వతహాగా తన స్వశక్తితో గృహాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. సో ఈ విధమైనటువంటి యోగం ఈ రాశి వారికి ఏర్పడింది కాబట్టి మరి ఈ వారం మీరు సొంత గృహానికి ప్రయత్నం చేయడం, అలాగే ఉద్యోగరీత్యా కూడా మారే అవకాశం ఉంది. ఎందుకంటే జాతకుడికి వేరే ప్రాంతంలో ఉద్యోగం దొరకడం కూడా జరుగుతుంది. ఆల్రెడీ కొత్తగా ఉద్యోగం ప్రయత్నం చేసిన వారికి సొంత ప్రాంతంలో కాకుండా వేరే గ్రామంలో, వేరే ప్రాంతంలో ఉద్యోగ ప్రయత్నం కూడా ఫలించే అవకాశం ఉంది. కాబట్టి ఆ కారణం వల్ల కూడా ఉద్యోగం మారచ్చు. దానికి శని భగవాన్ సపోర్ట్ చేస్తున్నాడు అనమాట. శని 6వ స్థానంలో సంచరించడం వల్ల జాతకుడికి తన ప్రయత్నం వలన ఒక చిన్న స్థాయి ఉద్యోగం ఈ సమయంలో సంపాదించడం, దాని ద్వారా ప్లేస్ మారడం, ఇవన్నీ ఇండికేట్ చేస్తున్నాయి. ఇది పక్కన పెడితే మరి 5వ స్థానంలో ఒక ఈ విద్యాయోగం, బుధాదిత్య యోగం, నిపుణ యోగం ఏర్పడింది. ఇది కూడా మనకి ఏం చేస్తుంది, దశమాధిపతిగా ఉన్నటువంటి బుధుడు వ్యయాధిపతి అయినటువంటి రవితో కలిశాడు. సో ఈ కారణం వల్ల ఏమవుతుంది, జాతకుడు ఉద్యోగరీత్యా దూర ప్రాంతం వెళ్ళడం కానీ, ఉద్యోగం నుంచి మారడం కానీ జరుగుతూ ఉంటుంది. మరి ఎక్కడ 5వ స్థానం అన్నది ఏంటంటే దశమానికి అష్టమం కాబట్టి కంపల్సరీగా జాతకుడు ఉద్యోగం చేంజ్ అయ్యే అవకాశం ఉంది, ఉద్యోగరీత్యా దూరం వెళ్ళే అవకాశం ఉంది. సో ఇది పక్కన పెడితే ఇది విద్యార్థులకు చాలా చక్కని అవకాశం. ఉన్నత విద్యా అవకాశాలు దూర ప్రాంతంలో కానీ, వేరే రాష్ట్రంలో కానీ లభించే అవకాశం ఉంది. ఎక్కువ కన్యా రాశి వారు ఎక్కువగా విద్య మీద, ఉద్యోగం మీదే దృష్టి ఎక్కువ పెడుతుంటారు కాబట్టి అది కంపల్సరీగా ఈ మాసంలో, ఈ వారంలో ఎస్పెషల్లీ నెరవేరే అవకాశం ఉంది. సో ఇక్కడ ఈ ప్లేస్ ఆఫ్ చేంజ్ కూడా ఎంతవరకు ఉంటుంది మనకి, ఇంచుమించుగా ఈ ఫిబ్రవరి నెల 5వ తారీఖు వరకు మాత్రమే ఈ ప్లేస్ ఆఫ్ చేంజ్ అయ్యే అవకాశం అన్నమాట. తర్వాత మళ్ళీ కుజుడు మళ్ళీ మారిపోతే మళ్ళీ మీకు ఈ గృహ ప్రయత్నాలు వాయిదా పడతాయి, ఈ ప్లేస్ మారే అవకాశం కూడా వాయిదా పడుతుంటుంది. సో ఏదైనా ఈ లోపులోనే మీరు ఈ స్థలానికి, భూమికి సంబంధించిన లావాదేవీల్లో సెటిల్మెంట్ లాంటివి కానీ, కొనుక్కోవడం కానీ చేసుకుంటే మంచిది. దానికి అదనంగా మీకు కంపల్సరీగా రుణ ప్రయత్నం కూడా ఫలిస్తుంది, రుణం దొరుకుతుంది, అది సంపాదించుకొని అది కూడా ప్రయత్నం చేయొచ్చు. సో ఇక అష్టమంలో గురువు కొంతవరకు ఈ ఫిబ్రవరి 3వ తారీఖున మీకు శుక్రగ్రహ నక్షత్రం మీదకి మారుతున్నాడు, అంటే భరణీ నక్షత్రం మీదకి మారుతున్నాడు. సో ఆటోమేటిక్గా శుక్రుడు మీకు యాక్టివేట్ అయ్యి శుభ ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఇది కూడా మరి ఆ శుక్రుడు మీకు భాగ్యాధిపతి అవ్వడం, 4వ స్థానంలో సంచరించడం, ఆఖరికి గురువు యొక్క అనుగ్రహం కూడా ఈ శుక్రగ్రహ నక్షత్ర ప్రవేశం వల్ల ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి
చాలా అనుకూలమైనటువంటి లాభం, వాళ్ళకి వారి జీవితాశయం నెరవేరడం, వారికి మంచి ఆభరణాలు, ఉద్యోగ ప్రయత్నాలు నెరవేరడం, ముఖ్యంగా వివాహ సంబంధించిన విషయాల్లో శుభవార్తలు వింటూ ఉంటారు. మంచి వివాహ సంబంధం నిశ్చయం అవుతుంటుంది. అంటే ఇక్కడ ఈ గురుబలం రావడం అంటే అదే మాట. శుక్రగ్రహంలో ఒక నక్షత్రం రావడంలో ఈ కన్యా రాశి వారికి 2, 9 స్థానాలు యాక్టివేట్ అవుతాయి. 2 అంటే కుటుంబ స్థానం, ధనం, వాక్కు స్థానం. అలాగే 9 అంటే పుణ్య కార్యక్రమాలు, శుభకార్యాలు, పెళ్ళి కూడా ఒక ధర్మ కార్యక్రమం లాంటిది. కాబట్టి ఒక జాతకుడికి వివాహం జరగాలంటే అది ఆదర్శవంతంగా, అలాగే నియమంగా, చక్కగా ఉండాలన్నా కూడా భాగ్యస్థానం అనుకూలంగా ఉండాలి. ఇప్పుడు భాగ్యస్థానం అనుకూలమైంది కాబట్టి పెద్దల అంగీకారంతో సాంప్రదాయమైన వివాహం జరిగే అవకాశం జాతకుడికి ఉంటుంది. అయితే ప్రస్తుతం ఈ రాశి వారికి కేతువు రాశి అందే సంచరిస్తూ వచ్చిన అవకాశాలని వదులుకోవడం జరుగుతుంటుంది. సో ఏదైనా మంచి నిర్ణయం తీసుకోవడం కొరకు ఈ వారంలో వస్తున్నటువంటి జనవరి 29వ తారీఖున వస్తున్నటువంటి సంకటహర చతుర్థిని ఎవరు చేసుకున్నా చేసుకోకపోయినా ఈ కన్యా రాశి వారు మాత్రం ఖచ్చితంగా ఆ రోజు విఘ్నేశ్వర ఆలయంలో అభిషేకం చేసుకోవడం కానీ, వీలైతే సాయంకాలం దాకా ఉపవాసం ఉండి ఆ సాయంకాలం గుడిలో జరిగే కార్యక్రమంలో పాల్గొనడం, గణపతికి ఉండ్రాళ్ళు కానీ తులారాశి వారికి ఏ విధంగా ఉంటాయి అన్న విషయాన్ని మనం పరిశీలిద్దాం. మరి ఈ రాశి వారికి వార ప్రారంభంలో లగ్న సప్తమాధిపతులైనటువంటి కుజ శుక్రుల కలయిక 3వ స్థానంలో ఏర్పడింది. ఒక విధంగా భార్యాభర్తల అనుబంధానికి, కలిసి ఒక నిర్ణయం తీసుకోవడానికి ఇది అనుకూలమైన సమయం. లేదా కొత్తగా వివాహ ప్రయత్నాలు చేస్తున్నవారు, వివాహ సంబంధాలు చూస్తున్నవారు, ఆల్రెడీ ఒకరికి ఒకరు ఇష్టపడి వివాహం చేసుకుందాం అనుకున్న వాళ్ళకి ఒక నిర్ణయం తీసుకోవడానికి ఇది అనుకూలమైనటువంటి సమయం. సుమారుగా ఈ కాంబినేషను ఫిబ్రవరి 5వ తారీఖు వరకు ఉండే అవకాశం ఉంది. సో దాని తర్వాత మళ్ళీ కుజుడు మారడం వల్ల ఆ అవకాశం రాకపోవచ్చు. కాబట్టి ఇటువంటి ఆలోచన ఉన్నవాళ్ళు, వివాహ విషయంలో ఒక నిర్ణయం తీసుకుందాం అనుకున్న వాళ్ళు ఈ వారం ఒక నిర్ణయానికి రావడం మంచిది. దానికి గురుగ్రహ అనుగ్రహం కూడా 100% రావడం జరిగింది. తృతీయ సప్తమాధిపతుల పరివర్తన. ఇది కొన్ని సందర్భాల్లో ఏమవుద్దంటే అప్పటిదాకా ఒక వివాహ సంబంధం అనుకొని చివరి నిమిషంలో వేరే సంబంధం ఫిక్స్ అయి వివాహం జరిగే సూచనలు కూడా ఉండే అవకాశం ఉంది. కాబట్టి మొత్తం మీద ఈ శుక్ర, గురు, కుజ గ్రహాలు 3 కూడా వివాహానికి అనుకూలమైన గ్రహాలు. కాబట్టి మరి ఏదో విధంగా మరి ఈ వారంలో వివాహానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు నెరవేరే అవకాశం ఉంది. సో అది నెంబర్ 1 పాయింట్. అయితే ఇక చతుర్థ స్థానంలో భాగ్యాధిపతిగా ఉన్నటువంటి బుధుడు చతుర్థ స్థానంలో సంచరిస్తున్నాడు. అంటే ఒక విధంగా భాగ్యాధిపతి 4లో సంచరిస్తున్నప్పుడు పెద్దవారి ద్వారా, స్వయంకృషితో కానీ, తల్లిదండ్రుల ద్వారా కానీ మొత్తం మీద వారసత్వంగా రావాల్సినటువంటి స్థిరాస్తి మీ పేరుకి రావడం కానీ, లేదంటే ప్రభుత్వ పథకం ద్వారా మీకైనా గృహం అలాట్ అవ్వడం కానీ, లేదంటే ఒక వాహనం మీకు ఏర్పరచుకోవడం కానీ జరిగే అవకాశం ఉన్నది. అలాగే విద్యార్థులకు కూడా ఈ బుధాదిత్య యోగం అంటే భాగ్యాధిపతి, లాభాధిపతి కలిసి ఉండడం వల్ల విద్యార్థులకి దూర ప్రాంతంలో ఉన్నత విద్య అవకాశాలు రావడం జరుగుతుంది. మరి కొంతమంది ఈ సమయంలో ఏదైనా వాళ్ళ యొక్క చదువుతున్నటువంటి విద్యా సంస్థని మార్చి వేరే ఇంకా బెటర్ దానిలోకి మారే సూచనలు కూడా ఉండే అవకాశం ఉన్నది. సో ఏదైనా ఈ గ్రహాల యొక్క స్థితి వీళ్ళకి అనుకూలంగా ఉన్నది. 12వ స్థానంలో కేతుగ్రహ సంచారం కొంతవరకు జాతకుడు అన్నెసరీ ఎక్స్పెండిచరు, అర్హత లేని వ్యక్తుల్ని నమ్మి మోసపోవడం, అలాగే అసలు విషయం పక్కన పెట్టి వేరే విషయాల మీద శ్రద్ధ పెట్టడం జరిగే అవకాశం ఉంది. ఇదే సమయంలో జాతకుడు ఇతరుల్ని నమ్మి ఏదంటే ఒక ఆస్ట్రాలజీ, ఒక జ్యోతిష్కుడినో, ఒక మహానుభావుడినో, ఒక గురువునో ఆశ్రయించి వాడు చెప్పిన విధంగా ఏదో విధంగా కొద్ది ధనం ఏదో పూజలో, పునస్కారాలు, యంత్రాలు, తంత్రాలు, ఉంగరాలు కొని మోసపోయే అవకాశం ఉంది. అంటే ఒక విధంగా నకిలీ గురువుల్ని నమ్మి
మోసపోయే అవకాశం ఉంది. కొంతమంది అయితే నకిలీ విద్యా సంస్థల్ని నమ్మి అందులో చేరడం కానీ, ఏదైనా ఒక వైద్య సంబంధించిన విషయాల్లో సరైనటువంటి అర్హత లేని వ్యక్తుల చేత వైద్యం చేయించుకోవడం కానీ, మొత్తం మీద ఏంటంటే ఈ విధమైనటువంటి అన్నెసరీ వ్యయాలు అలాగే మోసపోవడం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు అందులో నైపుణ్యం ఉన్న వాళ్ళని సంప్రదించి చేస్తే మంచిది తప్ప తొందరపడి వైద్యం కానీ, విద్య మారడం కానీ, కొత్త స్కూల్లో చేరడం కానీ ఇటువంటివి చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలి. దానివల్ల ధనం వేస్ట్ అయ్యే అవకాశం ఉంది. ఒక విధంగా ఆరోగ్యం కూడా పాడయ్యే అవకాశం ఉంది. ఇక 5వ స్థానంలో శని భగవానుడు. సాధ్యమైనంత వరకు షేర్ మార్కెట్, స్పెక్యులేషను, ఈజీ మనీ జోలికి వెళ్ళకూడదు. ఎందుకంటే రాహు నక్షత్రంలో సంచరిస్తున్నాడు కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ సమయంలో జాతకులు సులభంగా ధనం సంపాదిద్దామనే ఆలోచనలో కొంతవరకు ఈ షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం కానీ, ఆన్లైన్ గేమ్స్ ఆడటం కానీ ఇలాంటి జోలికి వెళ్లకుండా ఒక నిజాయితీ అయిన పద్ధతిలో ధనాన్ని దాచుకోవడం మంచిది తప్ప ఈజీ మనీకి ఆశపడితే ఉన్నది కూడా పోగొట్టుకునే అవకాశం ఉంది. సో అలాగే ఇది సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి, సినిమా రంగం, టీవీ, మీడియా, యూట్యూబ్ రంగంలో ఉన్న వాళ్ళకి వాళ్ళ తెలివితేటలను బట్టి, వాళ్ళ అర్హతను బట్టి ఒక గొప్ప విదేశ అవకాశాలు కానీ, ఒక మల్టీనేషనల్ కంపెనీల అవకాశం కానీ, బాగా పేరున్నటువంటి సంస్థ మీకు అవకాశం ఇచ్చే అవకాశం ఉంది. అలాగే మీరు మీ యొక్క టాలెంట్ను కూడా ఈ సమయంలో నిజాయితీగా రుజువుపరుచుకొని మీ ఒరిజినల్ టాలెంట్ ప్రూఫ్ చేసుకొని దానికి తగు విధంగా మీరు వేతనాన్ని కానీ, మీ యొక్క రెమ్యునేషన్ కానీ అనుకున్న దానికన్నా అధిక మొత్తంలో మీరు ఫలితాన్ని పొందే అవకాశం ఉంది. సో ఓవరాల్గా వృత్తి సంబంధించిన విషయాలు, విద్యా సంబంధించిన విషయాలు, వివాహ సంబంధించిన విషయాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. సో అయితే రాహు 6వ స్థానంలో ఉండడం వల్ల శత్రువులపై విజయం లభించే అవకాశం ఉంటుంది. అంటే సాధారణంగా 6వ స్థానంలో రాహు ఉన్న, కుజుడు ఉన్న ఆ జాతకులతో ఎవడు శత్రుత్వం పెట్టుకున్నా కూడా వాడు నాశనం అవ్వడం జరుగుతుంటుంది. అటువంటి అద్భుతమైనటువంటి రాహు 6వ స్థానంలో సంచరిస్తున్నాడు. మరి అది కూడా మీకు అనుకూలంగా ఉంది. అయితే కేతుగ్రహం 12లో ఉండడం వలన అనవసర వ్యయం, అనవసర నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. దీని నివారణ నిమిత్తం కంపల్సరీగా ఈ రాశి జాతకులు ఈ వారం జనవరి 29వ తారీఖున వస్తున్నటువంటి సంకటహర చతుర్థి రోజు విఘ్నేశ్వరుని అభిషేకం ద్వారా కానీ, హోమం ద్వారా కానీ చేసుకోవడం, సాధ్యమైనంత వరకు సాయంకాలం వరకు ఉపవాసం ఉండి ఆ సాయంకాలం వినాయకుడు ఆరాధన ద్వారా దీక్షను విరమించడం, అలాగే విద్యార్థులైతే గరికతోని, మరి మిగతా వాళ్ళైతే ఉండ్రాళ్లతో కానీ, ఎండు ఖర్జూరంతో కానీ స్వామికి నైవేద్యం పెట్టి అవి భక్తులకి పంచిపెట్టడం వల్ల ఖచ్చితంగా మీరు ఎటువంటి ఆటంకాలు లేకుండా మీ యొక్క ప్రయత్నాలు సంపూర్ణంగా పూర్తి అవుతాయని ఆశిస్తూ వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం పరిశీలిద్దాం. మరి ఈ రాశి వారికి ఈ వార ప్రారంభంలో ఒక అద్భుతమైనటువంటి ధనయోగంతో ప్రారంభమైంది. అలాగే భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి సమస్యలు తొలగిపోయి వాళ్ళిద్దరూ కలిసి ఒకే నిర్ణయానికి, ఒకే మాట మీద నిలబడే సమయం స్టార్ట్ అయింది. ఒక విధంగా మరి వృశ్చిక రాశికి అధిపతి అయినటువంటి కుజుడు ధనస్థానంలో సంచరిస్తున్నాడు. ఒక విధంగా 6వ స్థానాధిపతి కూడా ఉండడం వల్ల కొంతవరకు జాతకుడు కుటుంబ సంబంధించిన విషయాల్లో తన ఆధిపత్యాన్ని సాధించడం జరుగుతుంది. అలాగే కుటుంబ విషయాల్లో శ్రద్ధ తీసుకొని కుటుంబంలో ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటాడు. ఈ సందర్భంలో జాతకుడు ఉన్నది ఉన్నట్టు యథార్థంగా మాట్లాడడం వల్ల, లేదా పౌరుషంగా మాట్లాడడం వల్ల కొంతమంది కుటుంబ సభ్యులు హర్ట్ అయ్యే అవకాశం ఉన్నది. సో ఏదైనా మరి వృశ్చిక రాశి వారు చాలా సమయాల్లో ఒక క్షణికావేశానికి గురై విచక్షణ కోల్పోయి ఏదో పౌరుషంగా మాట్లాడడం వల్ల చాలా వరకు వాళ్ళ జీవితంలో ముఖ్యమైనటువంటి వ్యక్తుల్ని దూరం చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. అందుకని ఏదైనా మాట్లాడే విధానంలో సౌమ్యంగా ఇతరులకి ఇబ్బంది కలగకుండా ఉండడం మంచిది. సో ఇదే సమయంలో శుక్రగ్రహం 7వ వ్యయాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు కూడా ధనస్థానంలో సంచరిస్తున్నాడు. అంటే లగ్న 7వ కలిసినప్పుడు భార్యాభర్తల మధ్య అనుకూలత పెరుగుతుంది. సో అలాగే వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి.
ప్రేమికులు వివాహ విషయంలో ఒక నిర్ణయానికి రావడం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా ఉండడం అయితే కుటుంబ ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. అంటే శుక్రుడు ఎప్పుడైతే కుటుంబ స్థానంలోకి వచ్చాడో కుటుంబంలో ఏదో ఒక శుభకార్యం, ఏదో ఒక ఫంక్షను, ఏదో ఒక వేడుక జరిగే అవకాశం ఉన్నది. మరి వ్యయాధిపతి 2వ స్థానంలోకి రావడం వల్ల మరి సహజంగా ఈ వృశ్చిక రాశి వారికి ధనస్థానం అనేది సహజ భాగ్యస్థానం అయినటువంటి గురువు యొక్క రాశి ధనుసు రాశి కదా. ఎక్కువగా దైవ సంబంధించిన కార్యక్రమాలు, పూజలు సంబంధించినవి, ఏదైనా సత్యనారాయణ వ్రతాలు లాంటి వీళ్ళు ఎక్కువగా దానికి ఇష్టపడుతూ ఉంటారు. దాన్ని చాలా ఆడంబరంగా అట్టహాసంగా చేస్తూ ఉంటారు. కాబట్టి మరి ఇలాంటి దైవ కార్యక్రమానికి కూడా ఎక్కువ ధనం వ్యయమవడం, ఆ కారణం వల్ల మీ బంధుమిత్రులు, మీ చుట్టాలు, రక్త సంబంధీకులు ఎక్కువగా మన ఆ వేడుకకి హాజరవ్వడం, ఇదంతా కూడా ఒక వేడుకగా జరిగే అవకాశం ఉంటుంది. మొత్తం మీద ఈ వారం అంతా కూడా మరి కుటుంబంలో సందడి, శుభకార్యాలు, ధన వ్యయం ఎక్కువ జరుగుతుంటుంది. ఇక దాని తర్వాత మరి 3వ స్థానంలో దశమాధిపతి రవి. అంటే 3వ స్థానంలో రవి ఉండడం వల్ల ప్రభుత్వ అధికారులు, రాజకీయ నాయకులు మీకు సహకరిస్తారు. మీ యొక్క వ్యక్తిగత కార్యక్రమాలు పూర్తి చేయడానికి ప్రభుత్వం యొక్క సహకారం మీకు 100% లభిస్తుంది. ఇక లాభాధిపతి, దశమాధిపతి కలిసి ఉండడం వల్ల ఏంటంటే మీకు ప్రభుత్వ పథకాలు అనుకూలంగా రావడం, ఏదో ఒక పథకం మీకు ఆర్థిక పరంగా సహాయపడడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఉద్యోగ సంబంధించిన విషయాల్లో కొద్దిపాటి మార్పులు మారదాం అనుకున్న వారికి ట్రాన్స్ఫర్ కానీ, ఉద్యోగంలో చేంజ్ కానీ ఇష్టపూర్వకంగా వచ్చే అవకాశం ఉంటుంది. మొత్తం మీద ఏంటంటే ఏదైనా పని 3వ స్థానంలో ఉన్నటువంటి రవి వల్ల ధైర్యంగా ముందుకు వెళ్తారు. ఎంత గొప్పవానన్నా మీరు భయం లేకుండా కలిసి మీ యొక్క పనులు ఇమీడియట్గా పూర్తి చేసుకుంటారు. సో ఇది ఈ చక్కగా ఈ 2, 3 భావాలు అనుకూలంగా ఉండడం వల్ల ఆర్థిక పరంగా గాను, అలాగే సక్సెస్ఫుల్గా విజయవంతంగా ప్రోత్సాహకరంగా ఉండడం జరుగుతుంది. ఇది ముఖ్యంగా ఈ కాంబినేషను, ఈ బుధ రవి బుధాదిత్య యోగం అనేది విద్యార్థులకు ఇంకా అనుకూలంగా ఉంటుంది. అలాగే క్రీడారంగంలో వారికి అనుకూలంగా ఉంటుంది, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి అనుకూలంగా ఉంటుంది. సో ఏదైనా మొత్తం మీద ఇది ఒక సక్సెస్ఫుల్గా ఉండే అవకాశం ఉంది. అట్లు ధనయోగం, ధనస్థానం, విక్రమస్థానం 2 బాగున్నాయి. 6వ స్థానంలో గురుగ్రహ సంచారం మరి ఈ వారం చివరిలో 3వ తారీఖు నుంచి గత కొంతకాలంగా ఉన్నటువంటి అశ్విని నక్షత్రం మీద నుంచి భరణి నక్షత్రం మీదకి మారడం జరుగుతుంది. అంటే సప్తమాధిపతి యొక్క నక్షత్రంలోకి మారడం వల్ల జాతకుడికి 2 రకాల అవకాశాలు ఉన్నాయి. ఒకటి ఉన్నత విద్యా అవకాశాలు, 2 విద్యా అవకాశాలు, విదేశ అవకాశాలు, అలాగే వివాహానికి సంబంధించి ఉన్నటువంటి సమస్యలు తొలగడం. ధనకారకుడైనటువంటి గురువు సప్తమాధిపతి అయినటువంటి శుక్రగ్రహ నక్షత్రం మీద సంచరించడం వల్ల కుటుంబంలో ఉన్నటువంటి కలతలు, ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి విభేదాలు తొలగడం జరుగుతుంది. మీ జీవిత భాగస్వామి యొక్క హోదా పెరుగుతుంది. ఇది ముఖ్యంగా వృశ్చిక రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి మరి ఫిబ్రవరి 3 తర్వాత అటు ఉద్యోగ సంబంధించిన విషయాల్లో కానీ, వివాహ సంబంధించిన విషయాల్లో కానీ, కుటుంబ విషయాల్లో కానీ అనుకూలత ఏర్పడుతుంది. వాళ్ళ యొక్క జీవన విధానంలో కానీ, వాళ్ళ యొక్క దైనందిన జీవితంలో కూడా చక్కని అభివృద్ధి ఈ వారంలో ఈ రాశి వారికి రావడం జరుగుతుంది. సో ఏదైనా కేతువు లాభస్థానంలో ఉండడం, విఘ్నేశ్వరుని యొక్క అనుగ్రహం మరింత ఎక్కువగా ఈ రాశివారు కావాలనుకుంటే మరి ఇదే వారం 29వ తారీఖు జనవరి నెలలో వస్తున్నటువంటి సంకటహర చతుర్థి రోజు విఘ్నేశ్వరుడికి హోమం కానీ, అభిషేకం కానీ చేసుకోవడం వల్ల చిన్న చిన్న సమస్యలు ఉంటే వాటి నుంచి బయటపడి ఈ జాతకులు విజయవంతంగా ఈ వారం సక్సెస్ఫుల్గా పూర్తి చేస్తారని ఆశిస్తూ ధనుస్సు రాశి వారికి ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ధనుస్సు రాశి వారికి ఈ వార ప్రారంభంలోనే శుక్రగ్రహం రాశిలో సంచరించడుగా ప్రారంభమైంది. అంటే లాభాధిపతి రాశి యందు సంచరించినప్పుడు ఆత్మీయుల్ని, ఇష్టమైన వారిని, ప్రియమైన వారిని కలుసుకుంటారు. వారి నుంచి ఏదో ఒక లాభాన్ని, శుభవార్తని వింటారు. సో అలాగే షష్టాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు లాభస్థానాన్ని కూడా ప్రాతినిధ్యం వహిస్తూ రాశి యందు సంచరించడం వల్ల అంటే రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ముఖ్యంగా ఏదన్నా దీర్ఘకాలిక అవసరాల కొరకు చేస్తున్నటువంటి రుణ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. మరి ముఖ్యంగా ఈ శుక్రుడు లాభాధిపతిగా రాశి యందు సంచరించడం వల్ల స్త్రీల ద్వారా, అంటే మీ సిస్టర్స్ వల్ల అవ్వచ్చు, మీ మదర్ తరపు బంధువులు అవ్వచ్చు, ఏదో ఒక స్త్రీ ద్వారా మీకు ఈ వారం
మీ యొక్క సమస్యల్ని పరిష్కరించుకోవడానికి సహకరించడం జరుగుతుంది. ముఖ్యంగా కుజుడు కూడా అదే రాశిలో సంచరించడం మీరు యొక్క కార్యక్రమాలు చాలా వేగవంతంగా పూర్తి చేసుకుంటూ ఉంటారు అన్నమాట. కుజుడు రాశిలో సంచరించే సమయంలో ఏమాత్రం ఆలస్యాన్ని తట్టుకోలేకపోతుంటారు. అనుకున్నదే తడువుగా ఇమీడియట్గా పని పూర్తి చేయాలనే తలంపు ఉంటుంది. ఎక్కువగా శరీర సౌందర్యానికి ఫిజికల్ ఫిట్నెస్ కోసం ఎక్కువ ప్రాతినిధ్యం వహిస్తూ ఉంటారు. అలాగే ఆరోగ్యవంతంగా ఉండే ప్రయత్నంలో కొన్ని కొత్త అలవాట్లు అంటే వ్యాయామం లాంటిది కానీ, వాకింగ్ లాంటిది కానీ, శరీరాన్ని కష్టపెట్టే కార్యక్రమాలు కానీ, మెడిటేషన్, యోగా లాంటివి చేయడం కానీ జరుగుతుంటాయి. సో ఏదైనా ఆకర్షణీయంగా ఉండే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే చాలా క్రమశిక్షణగా ఉండే ప్రయత్నం చేస్తూ ఉంటారు. చాలా యాక్టివ్గా ఉంటారు. సో అలాగే శుక్ర కుజుల కలిసి ఉన్నప్పుడు ఎలాగ ఉంటుందంటే జాతకుడు సాధారణంగా తన యొక్క జీవితాశయాన్ని నెరవేర్చుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అలాగే మనీ ఎక్కువగా దుర్వినియోగం చేస్తూ ఉంటాడు అన్నమాట. సరదాలకో, ఎంటర్టైన్మెంట్ కొరకు, స్నేహితుల కొరకు ధనాన్ని ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంటుంది. విలువైనటువంటి బహుమతులు ఇతరులకు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాగే జాతకుడు కూడా బాగా జీవితాన్ని అనుభవించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఎక్కువ ఖరీదైనటువంటి విలాసవంతమైనటువంటి లైఫ్ని ఎంజాయ్ చేసే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా మరి ఈ శుక్రుడు రాశిలో ఉన్నప్పుడు కొంతకాలంగా సేవింగ్ చేసుకున్నటువంటి ధనం ఖర్చు అయిపోవడం జరుగుతుంది. సో ఇది పక్కన పెడితే ధనస్థానంలో, కుటుంబ స్థానంలో మంచి యోగం ఏర్పడింది. ఇది ఒక విధంగా భాగ్య రాజ్యాధిపతుల యోగం, అలాగే ధర్మ కర్మాధిపతి యోగం, అలాగే బుధాదిత్య యోగం, నిపుణ యోగం. అంటే ఈ యోగం విద్యార్థులకి ఉన్నత విద్యా అవకాశాలు ఏర్పడతాయి. ఉద్యోగులకి అభివృద్ధి వస్తుందన్నమాట. ఉద్యోగులకి ప్రమోషన్ వస్తుంది. దశమాధిపతి బుధుడు, భాగ్యాధిపతి కలిసి ఉండడం వల్ల ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న వారికి వారి యొక్క వృత్తిలో ఉన్నతి లభిస్తూ ఉంటుంది, హోదా పెరుగుతూ ఉంటుంది, కుటుంబంలో గౌరవం పెరుగుతూ ఉంటుంది. సో అలాగే వ్యాపారస్తులైతే అంటే వ్యక్తిగత వృత్తిలో ఉన్న వాళ్ళైతే వాళ్ళ యొక్క ఆదాయం పెరిగే అవకాశం అది ఉంటుంది. వాళ్ళకి నేమ్ అండ్ ఫేమ్ కూడా కలుగుతూ ఉంటుంది. ప్రభుత్వ పథకాలు మీకు అనుకూలంగా రావడం జరుగుతుంది. అలాగే ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి సహకారం 100% జాతకుడికి రావడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇటువంటి అద్భుత యోగం రావడం, లగ్నంలో కుజుడు, ధనస్థానంలో రవి, అటు వ్యక్తిగతంగాను, అటు ప్రభుత్వ పరంగాను, అటు మిత్రుల సహకారంతో కూడా అనుకున్నది సాధించే అవకాశం ఉంది. మరి కొంతకాలంగా శని భగవానుడు ఈ రాశి వారికి అనుకూలంగా ఉండడం జరిగింది. అయితే మరి ప్రస్తుతం పంచమ స్థానంలో ఉన్నటువంటి గురుగ్రహ సంచారం రాశ్యాధిపతిగా ఉన్నటువంటి కుజుడితో పరివర్తన చెందడం అంటే గురువు ధనుసు రాశిలోకి వచ్చి అక్కడ ఉన్నటువంటి శుక్రుడితో కలిసే ప్రయత్నం చేయడంలో జాతకుడికి వివాహానికి ఉన్నటువంటి ఆటంకాలు తొలగే అవకాశం ఉంది. అలాగే వివాహ సంబంధించిన విషయంలో ఒక కొలిక్కి రావడం జరుగుతుంది. కొత్త వాళ్ళతో పరిచయాలు పెరుగుతాయి. సో అలాగే మీలో ఒక క్రమశిక్షణ, ఒక ఆధ్యాత్మికత, కొత్త విషయాలు తెలుసుకోవడం జరిగే అవకాశం ఉంది. అలాగే మిత్రులతో కలిసి మరి దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా ఒక పుణ్యక్షేత్రాన్ని దర్శించి అక్కడ మరి కొన్ని కొత్త విషయాలు తెలుసుకోవడం, ఒక గురువు మీకు లభించడం ద్వారా మీ జీవిత గమనాన్ని మార్చుకోవడం, ఇవన్నీ కూడా మరి ఈ వారం ఈ రాశి వారికి మంచి అనుకూలమైనటువంటి స్థితి ఏర్పడుతుంది. ఇంకా శని 3వ స్థానంలో ఉండడం యాజిటీజ్గా అదే రాశిలో కొంతకాలం ఉండడం జరుగుతుంది. నక్షత్రం కూడా పెద్దగా ఏమీ చేంజ్ అవ్వలేదు. అయితే రాహుగ్రహ నక్షత్రం మీద సంచరించడం, రాహు 4వ స్థానంలోను, కేతువు 10వ స్థానంలో ఉండడం వల్ల జాతకుడు సొంత గృహం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఈ సమయంలో ఫలించే అవకాశం ఉంది. సో దాని కొరకు జాతకుడు ప్రయత్నం చేయడం వల్ల ఏదో ఒక విధంగా మరి ఇమీడియట్గా కాకపోయినా రాబోయే ఏప్రిల్ నెల లోపల ఈ ధనుసు రాశి వారు ఒక సొంత గృహాన్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. దశంలో ఉన్నటువంటి కేతువు కూడా మరి ప్రస్తుతం కుజగ్రహ నక్షత్రం మీద సంచరించడం వల్ల జాతకుడికి వృత్తిలో ఎక్కువ హోదా, ఎక్కువ శ్రమ కలుగుతూ ఉంటుంది. సో ఏదైనా మరి ఈ రాశివారు ఈ కేతువు యొక్క ఇబ్బందుల నుంచి తట్టుకోవాలంటే మరి ఈ వారంలో వస్తున్నటువంటి 29 జనవరి తారీఖులో వచ్చినటువంటి సంకటార చతుర్థి రోజు సాయంకాలం దాకా నియమంగా ఉండి ఆ ఈవినింగు గణపతి యొక్క అభిషేకంలో పాల్గొనడం, గణపతి ఆలయాన్ని దర్శించి సంకటనాశన గణేశ స్తోత్రాన్ని కానీ మరి వినాయకుడిని విధి విధానంగా పూజించి
విద్యార్థులైతే గరికతోని, పెద్దవాళ్ళైతే ఎండు ఖర్జూరంతో మరి గణపతిని ఆరాధించడం వల్ల మీ సంకల్పం నెరవేరే అవకాశం ఉంది. మకర రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం. ఒక విధంగా ఈ వారం ఈ రాశి వారికి చాలా స్ట్రగుల్ ఆఫ్టర్ సక్సెస్గానే ఉండే అవకాశం ఉంది. ప్రతి పని కూడా అతి కష్టం మీద సాధించవలసి ఉంటుంది. అంటే పోరాడి గెలిచినట్టే ఉంటుంది. ఇక్కడ ముఖ్యంగా అష్టమాధిపతిగా ఉన్నటువంటి రవి రాశి అందే సంచరించడం, సో దానివల్ల జాతకుడికి అనవసర శ్రమ, వృధా ప్రయాస, చేసిన ప్రయత్నం అంతా కూడా గంగలో పోసినట్టు అవుతూ ఉంటుంది అన్నమాట. అలాగే ఆరోగ్యపరంగా సడన్గా ఏదో ఒక అనారోగ్య సమస్య వారి స్థాయిని బట్టి, వారి వయసును బట్టి ఏదో ఒక బలహీనత ఏర్పడి అనారోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అంటే నిగూఢంగా ఉన్నటువంటి, అంటే లోన ఉన్నటువంటి వ్యాధులు ఈ సమయంలో బయటికి రావడం జరుగుతుంది. అయితే అదృష్టం ఏంటంటే భాగ్యాధిపతిగా ఉన్నటువంటి బుధుడు మిత్రక్షేత్రంలో రాశి అందే సంచరించడం అన్నది రాశి వారికి ఎటువంటి సమస్య నుంచైనా బయటపడడం జరుగుతూ ఉంటుంది. సో అలాగే విద్యార్థులకు కూడా వాళ్ళు అతి కష్టం మీద కోరుకున్నటువంటి గమ్యస్థానాన్ని, అంటే విద్యా సంబంధించిన విషయాల్లో పరీక్షల్లో అనుకున్నటువంటిది సాధించే అవకాశం ఉంటుంది. అది శ్రమాంతర విజయంగానే భావిస్తుంది. ఇక్కడ ఈ వారం ఏమైందంటే ఈ రాశి వారికి ఇంచుమించుగా మరి ఫిబ్రవరి 5వ తారీఖు వరకు కూడా ఈ మకర రాశి ఓ పాపకర్తారి యోగం అని 2 పాపగ్రహాల మధ్య సంచరించడం జరుగుతుంది అన్నమాట. అంటే 2వ స్థానంలో శని, 12వ స్థానంలో కుజుడు, రాశి యందు సహజ రవిగ్రహం, అది ఒక విధంగా క్రూర గ్రహం. కాబట్టి ఈ విధంగా ఈ పాపకర్తారి యోగం అనేది అంటే వెనక్కి నుయ్యే ముందుకెళ్తే గొయ్యే విధంగా జాతకుడు పరిస్థితి రావడం జరుగుతూ ఉంటుంది. అది ఉద్యోగ సంబంధించిన విషయాల్లో ఇబ్బందులు ఉంటాయి. అయితే ఏదైనా స్థిరాస్తి కానీ, ఏదో ఒక వాహనం కానీ, ఏదో ఒక ఆస్తి కోల్పోయే అవకాశం ఉంటుంది. సో అలాగే అనవసర వ్యయం, వృత్తి సంబంధించిన విషయాల్లో అదనపు పెట్టుబడి పెట్టే అవసరం కానీ, ఏదైనా వాహనాన్ని రిపేర్ చేయడం కానీ, ఏదైనా వాహనాన్ని అమ్మివేయడం కానీ జరుగుతుంది. గృహంలో వస్తువులు మార్పులు చేర్పులు చేయడం జరుగుతుంది. మొత్తం మీద వాహనాలు రిపేరు, గృహాలు బాగు చేయించడం, గృహ రిపేర్ చేయడం, ఇంట్లో వస్తువులను బాగు చేయించడం, అవి పనికి రాకుండా పోవడం కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఏదన్నా ఖర్చు ఎక్కువ జరుగుతుంటుంది. శుక్రుడు కాబట్టి ఆడంబరాల కోసం, పార్టీలు, విందు వినోదాల కోసం. కుజుడు ఉండడం వల్ల ఏంటంటే మరి చతుర్థాధిపతి కాబట్టి ఇంటికి సంబంధించింది, భూమికి సంబంధించింది, స్థిరాస్తికి సంబంధించిన వ్యయం. అయితే శుక్ర కుజులు కలిసి ఉండడం వల్ల అంటే జాతకుడు తన ఎంటర్టైన్మెంట్ కోసం, అలాగే తన యొక్క సరదాలు తీర్చుకోవడం కోసం మనీని ఎక్స్పెండిచర్ చేసే అవకాశం ఉంది. కొంత కొత్త పరిచయాలు, కొత్త అలవాట్లు, కొత్త ఆలోచనతో కాలాన్ని, ధనాన్ని వృధా చేస్తుంటాడు అన్నమాట. ఇది ఒక కాంబినేషన్. అయితే జాతకుడికి ఆనందంగా ఉంటుంది. అది ఇతరులకు ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉంది. ఆల్రెడీ మరి 2వ స్థానంలో సాటర్న్ నెమ్మదిగా తన శని ప్రభావం నుంచి ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది. బట్ ఏదైనప్పుడు కూడా మరి రాబోయే ఫిబ్రవరి 5 వరకు ఈ పాపకర్తారి యోగం జాతకుడికి ఏదో ఒక సమస్య, లేదా అనారోగ్య సమస్య, లేదంటే ఉద్యోగపరమైన ఇబ్బందులతో ఇబ్బంది పడే అవకాశం ఉంది. అయితే 9వ స్థానంలో కేతుగ్రహం, 9వ స్థానాధిపతి రాశి యందు ఉండడం వలన ఈ సమయంలో కొంతమందికి పుణ్యక్షేత్రాలు దర్శించే యోగం కానీ, లేదంటే ఏదన్నా ఒక ఆధ్యాత్మిక గురువు ద్వారా దీక్ష తీసుకొని ఏదో ఒక మంత్రోపదేశం చేసుకొని ఆ మంత్రాన్ని పఠించడం వల్ల కొంత ఉపశమనం, కొంత విరామం కలిగే అవకాశం ఉంది ఈ కష్టాల నుంచి. సో ఏదైనప్పుడు కూడా ఒక మంచి గురువు లభించడం కూడా అదృష్టం. కాబట్టి మరి కేతువు 9వ స్థానంలో ఉన్నప్పుడు ఒక మంచి గురువు ద్వారా మీ యొక్క చికాకుల్ని, సమస్యల్ని టెంపరీగా అధిగమించే ప్రయత్నం చేయండి. ఏదన్నా ఈ సమయంలో మీరు దైవాన్ని గట్టిగా ఆరాధించడం వల్ల మీ యొక్క సమస్యలు కొద్ది కాలం పాటు వాయిదా పడే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ముఖ్యంగా మరి కేతుగ్రహ అనుగ్రహం పొందాలంటే ఈ వారంలో వస్తున్నటువంటి
సంకటహర చతుర్థి 29 జనవరిలో వస్తున్నటువంటి సంకటహర చతుర్థి రోజు ఇంచుమించు సాయంకాలం దాకా ఆహార నియమం పాటిస్తూ సాయంకాలం విఘ్నేశ్వరుడు యొక్క అభిషేకంలో ఏదైనా ఆలయంలో చేస్తున్నటువంటి అభిషేకంలో పాల్గొని దాని తర్వాత మీరు ఆ దీక్ష విరమించవచ్చు. వీలైతే ఆ రోజు విద్యార్థులు గరికతోను, పెద్దవాళ్ళు ఏదైనా పని కోసం ఆశించే వాళ్ళు ఏం చేస్తారంటే ఉండ్రాళ్ళు స్వామికి నైవేద్యంగా పెట్టి భక్తులకు పంచిపెట్టచ్చు. లేదంటే ఉండ్రాళ్ళతో హోమం చేయొచ్చు. అవకాశం ఉన్నవాళ్ళు లక్ష్మీ గణపతి హోమం చేసుకోవచ్చు. సో ఏదైనా ఈ పుష్యమాసంలో వచ్చినటువంటి ఈ సంకటహర చతుర్థి ఈ మకర కుంభరాశుల వారికి ఒక వరం లాంటిది. ఖచ్చితంగా ఎవరు చేసుకోకపోయినా ఈ మకర రాశి వారు ఈ వారంలో ఈ యొక్క విఘ్నేశ్వరుడి యొక్క పూజ చేసుకోవడం వల్ల కంపల్సరీగా జాతకుడికి మరి చికాకుల నుంచి కష్టాల నుంచి విముక్తి కలిగే అవకాశం ఉంది. కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కుంభరాశి వారికి ఈ వార ప్రారంభం నుంచి ఇంచుమించుగా మనకి 5వ తారీఖు వరకు కూడా కుజుడు లాభస్థాన సంచారం అన్నది జాతకుడికి చాలా రిలీఫ్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఆర్థిక పరంగా స్థిరాస్తుల ద్వారా, అన్నదమ్ముల ద్వారా, మిత్రుల ద్వారా మీకు సహకారం లభిస్తుంది. అలాగే మీకు ఉన్నటువంటి స్థిరాస్తుల యొక్క విలువ పెరగడం వల్ల మార్కెట్లో మీ యొక్క వాల్యూ కూడా పెరగడం జరుగుతుంది. అంటే టెంపరీగా వాటిని అనుభవించకపోయినా డైరెక్ట్గా వాటి యొక్క విలువ పెరగడం వల్ల మీకు ఒక విధమైనటువంటి ఆనందం, సంతోషం కలిగే అవకాశం ఉంది. అలాగే వృత్తిపరంగా అభివృద్ధి వచ్చే అవకాశం ఉంది. గత కొంతకాలంగా మీకు వృత్తిరీత్యా రావాల్సినటువంటి ధనం, ఆగిపోయినటువంటి ధనం ఈ నెల అంటే ఫిబ్రవరి మొదటి వారం లోపల మీ చేతికి అందే అవకాశం ఉన్నది. కాబట్టి చాలా వరకు ప్రస్తుతం వేధిస్తున్నటువంటి ఆర్థిక సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది. దానికి అదనంగా ఈ మకర కుంభరాశుల వారికి శుక్రుడు యోగకారకుడు. అటువంటి శుక్రుడు చతుర్థ భాగ్యాధిపతిగా లాభస్థానంలో ఉన్నాడు. అంటే భాగ్యాధిపతి లాభస్థానం అంటే అదృష్టం మీ ముంగిట్లో, మీ పాకెట్లో ఉన్నట్టే అనుకోవాలన్నమాట. శుక్రుడు లాభస్థానంలో ఉండడం వల్ల ముఖ్యంగా స్త్రీల వల్ల, అలాగే చతుర్థం కాబట్టి తల్లిగారి వల్ల కానీ, తల్లి సమానమైనటువంటి వ్యక్తుల వల్ల కానీ, భాగ్యాధిపతి లాభస్థితి అవడం వల్ల అధికార హోదా కలిగినటువంటి వారు కానీ, ఆధ్యాత్మిక రంగంలో ఉన్నటువంటి వారు కానీ, రాజకీయ రంగంలో ఉన్నటువంటి స్త్రీలు మీ యొక్క ఆర్థిక అభివృద్ధికి కానీ, మీ ఉద్యోగ అభివృద్ధికి కానీ సహాయపడే అవకాశం ఉంది. సో అలాగే మరి ఈ కుజ శుక్రుల కలయిక మీకు లాభస్థానంలో సంచరించడం వల్ల స్నేహితులతో కలిసి ఏదో ఒక విహారయాత్ర, వినోదయాత్ర, లేదంటే ఒక పుణ్యక్షేత్రాన్ని దర్శించే అవకాశం కూడా మరి రాబోయే ఈ వారంలో మీకు ఖచ్చితంగా అవకాశం ఉన్నది. అలాగే కొంతకాలంగా పడుతున్నటువంటి కష్టాల నుంచి, సమస్యల నుంచి తాత్కాలికంగా విరామం లభించి చాలా కాలం తర్వాత ఆనందంగా, హ్యాపీగా మరి మీ యొక్క సమయాన్ని వెచ్చించే అవకాశం ఈ 2 గ్రహాల యొక్క లాభస్థితి వల్ల మీకు రావడం జరిగింది. సో ఇది అన్ని కష్టాలు మర్చిపోయి ఈ వారం అంతా హ్యాపీగా ఈ రాశివారు గడుపుతారని ఆశిస్తూ, ఇక సప్తమాధిపతి, పంచమాధిపతి కలిసి ఉన్నారు. అంటే ఇది ప్రేమ సంబంధించిన విషయాల్లో, వివాహ విషయంలో ఒక అంగీకారానికి రావలసి ఉంటుంది. బట్ కానీ ఆ 2 గ్రహాలు 12వ స్థానంలో సంచరించడం వల్ల వివాహాన్ని కొంతకాలం పాటు వాయిదా వేసుకోవడం జరుగుతూ ఉంటుంది. అది ఆర్థిక సమస్య వల్ల అవ్వచ్చు, ఉద్యోగపరమైన ఇబ్బందుల వల్ల అవ్వచ్చు. సో ఏదన్నా అవాంతరం వల్ల ఆల్రెడీ కుదుర్చుకున్న వివాహం కానీ, లేదంటే పరస్పరం ఇష్టపడి వివాహం చేసుకుందాం అనుకున్నటువంటి యువతీ యువకులు కానీ వాళ్ళ యొక్క వివాహాన్ని కొంతకాలం పాటు టెంపరీగా వాయిదా పడే అవకాశం ఉన్నది. సో ఏదైనా ఇది కొద్దిగా అసంతృప్తి కలిగించే అవకాశం ఉంది. అది విద్యార్థులకైతే కొంతవరకు అది విదేశంలో దూర ప్రాంత విద్యా అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. సో ఇది కొంతవరకు అనుకూలంగా ఉన్న వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది, కొంతమందికి ఇది ఆనందదాయకంగాను ఉండే అవకాశం ఉంది. కాబట్టి మొత్తం మీద టెంపరీగా ఈ కుంభరాశి వారికి ఏలినాటి శని ప్రభావం నుంచి విరామం లభించే అవకాశం ఉంది. దానికి గురువు కూడా 3వ స్థానంలో ఉండడం వల్ల
ఒక మంచి మార్గదర్శకుడు, మంచి గురువు మీకు లభించడం వల్ల వారి యొక్క సలహాలతో గతంలో జరిగినటువంటి పొరపాట్లు సరిదిద్దుకొని మీ జీవన విధానాన్ని కొత్తగా మార్చుకొని ఒక కొత్త దారిలో, ఒక కొత్త మార్గంలో వెళ్ళే సూచనలు ఈ వారంలో మీకు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. కాబట్టి చాలా వరకు నూతన జీవన విధానాన్ని, అలాగే మీ జీవన విధానంలోనూ ధనం సంపాదించే మార్గంలో కూడా అనుకోకుండా ఒక మంచి మార్పులు రాబోతున్నాయి. కాబట్టి కంపల్సరీగా ఈసారి మీరు కొద్దిగా ఆలోచించి మరి మిగతా వారి సలహాతో, మీ శ్రేయోభిలాషుల సలహాతో ఖచ్చితంగా మీ జీవన విధానాన్ని, జీవనోపాధి మార్గాన్ని, ఉద్యోగ విషయంలో ఒక నిర్ణయం తీసుకొని మరి కొంతమందికి ప్లేస్ మారే అవకాశం కూడా ఉన్నది. అంటే ఉన్న ప్రాంతం నుంచి అది దూర ప్రాంతమా, విదేశమా, ఏదో ఒక ప్రాంతంలో ఉపాధి అవకాశాలు ఈ సమయంలో లభించే అవకాశం ఉంది. దానికి మీ మిత్రుల ప్రోత్సాహం, అలాగే మీ జీవిత భాగస్వామి కానీ అన్నదమ్ముల ప్రోత్సాహంతో గతంలో కాకుండా మళ్ళా కొత్తగా మీ జీవన విధానాన్ని ప్రారంభిస్తే గత వైభవాన్ని తిరిగి ఈ రాశివారు పుంజుకునే అవకాశం ఉంటుంది. బట్ ఏదైనా ఈ అష్టమంలో ఉన్నటువంటి కేతువు ఏదో విధంగా మీ నిర్ణయాలకు అడ్డుపడడం, చేద్దామా వద్ద సందిగ్ధంలోనే మారదామా వద్దన్నటువంటి సందిగ్ధంలో ఇలా వాయిదా పడుతుంటుంది. కాబట్టి కంపల్సరీగా ఈ రాశివారు ఈ వారంలో వస్తున్నటువంటి సంకటహర చతుర్థి రోజు అంటే 29 జనవరి తారీఖున మరి విఘ్నేశ్వరుడికి విధి విధానంగా అభిషేకం కానీ, హోమం కానీ చేయించుకోవడం, గరికతో అర్చన చేయించుకోవడం విద్యార్థులైతే, అదే వ్యాపార సంబంధించిన వాళ్ళు, ఉద్యోగస్తులైతే మరి ఎండు ఖర్జూరంతో స్వామినికి అర్చన అంటే స్వామికి ప్రసాదంగా నైవేద్యంగా పెట్టి అది భక్తులకి పంచిపెట్టడం వల్ల కేతుగ్రహ అనుగ్రహం మీకు లభించే అవకాశం ఉంది. మరి కొంతమంది అవకాశం ఉన్నవాళ్ళు కొంత ఖరీదు ఎక్కువైన 9 ముఖాల రుద్రాక్ష, ఈ కుంభరాశి వారు 9 ముఖాల రుద్రాక్ష ధరించడం వల్ల ఎవరైతే విదేశ పదవి కోసం గానో, విదేశ వ్యవహారాలు, విదేశ ఉద్యోగం కోసం ఆశిస్తున్నారో వాళ్ళకి చాలా అనుకూలంగా ఉపయోగపడే అవకాశం ఉంది. మీనరాశి వారికి జరగబోతున్నటువంటి వార ఫలాలు పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ఒక విధంగా ఈ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలమైన ఫలితాలే రావడం జరుగుతుంది. ముఖ్యంగా రవి 11వ స్థాన సంచారం, ఇది ప్రభుత్వం మూలకంగా మీకు సహకారం లభిస్తుంది. రుణాలు వసూలయ్యే అవకాశం ఉంది. ఉద్యోగంలో అభివృద్ధి, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఇక ఫిబ్రవరి 1వ తారీఖున బుధగ్రహం కూడా 11వ స్థానంలోకి రావడం జరుగుతుంది. ఇది ఒక డబల్ బెనిఫిట్. దీనివల్ల చతుర్థాధిపతి లాభస్థితి, భూముల వల్ల, స్థిరాస్తుల వల్ల, మాతృ స్థానం ద్వారా అంటే తల్లిగారి ద్వారా, సొంత గ్రామంలో ద్వారా మీకు సహకారం లభిస్తుంది. ముఖ్యంగా మీ రక్త సంబంధికులు అంటే మీ మేనమావల సహకారం మీకు లభించే అవకాశం ఉంది. అది భూముల, స్థిరాస్తి విషయంలో చాలా కాలంగా మీకు రావాల్సినటువంటి ధనం, ఆస్తితో ఈ సమయంలో మీ చేతికి వచ్చే అవకాశం ఉంది. దానికి రవి కూడా కలిసి ఉండడం, అది ఒక విధంగా లిటిగేషన్లో కానీ, కోర్టులో కానీ, ఇతరుల స్వాధీనంలో ఉన్నటువంటి భూమి లేదంటే మీ యొక్క ఆస్తి మీ యొక్క ఆధీనంలోకి రావడం జరుగుతుంది. లేదంటే దాని మీద ఆదాయం, ఏదో ఒక ప్రతిఫలం ఈ సమయంలో మీకు వచ్చే అవకాశం ఉంది. ఇక సప్తమాధిపతి లాభస్థితి, భార్య ద్వారా, భర్త ద్వారా, లేదంటే పార్ట్నర్స్ ద్వారా సహకారం లభిస్తుంది. ముఖ్యంగా మిత్రుల సహకారం లభిస్తుంది. ఎటువంటి మిత్రులు? అధికార హోదా కలిగినటువంటి మిత్రులు రవితో కలిసి ఉండడం వల్ల రాజకీయ నాయకులు కానీ, ప్రభుత్వ అధికారులు కానీ సహకారం లభిస్తుంది. అంటే 11వ స్థానం అన్నది అద్భుతంగా ఈ వారం అంతా మీకు సహకారంగా ఉంటూ మీరు చేస్తున్నటువంటి ప్రతి పనికి కూడా అటు దైవ సహకారం, అటు ప్రభుత్వ సహకారం లభించి చాలా హ్యాపీగా ఉండే అవకాశం ఉంది. ఇక దశమ స్థానంలో కుజుడు దిగ్బలుడై ఉన్నాడు. ఎప్పటిదాకా ఇంచుమించుగా ఈ వారం అంతా ఉంటాడు. ఫిబ్రవరి 5 వరకు కూడా దశమ స్థానంలో సంచారగతుడు అవడం వల్ల వృత్తిలో చాలా నిజాయితీగా, చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. ఇది పోలీస్ డిపార్ట్మెంటు, క్రీడారంగం, వైద్య వృత్తిలో ఉన్న వాళ్ళకి చాలా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. మరి
శుక్రగ్రహంతో కూడా కలిసి సంచరిస్తున్నాడు. తృతీయ అష్టమాధిపతి దశమ స్థానంలో ఉన్నప్పుడు అనుకోకుండా కొన్ని నిందలు చికాకులు వచ్చే అవకాశం ఉంది. ఆ కారణం వల్ల ఉద్యోగంలో చేంజ్ కానీ, ఏదైనా కొద్ది విరామం కానీ, కొద్దిగా ఇబ్బందులు కానీ ఉద్యోగరీత్యా వచ్చే అవకాశం ఉంది. ఇదే సమయంలో ఉద్యోగం మారడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం కూడా ఫలించే అవకాశం ఉంది. సో లేదా మీకు ఈ వారంలో ఒక స్త్రీ వల్ల ఆపదో ఇబ్బందో అపవాదో కలిగే అవకాశం ఉంది. ఎందుకంటే శుక్రుడు అష్టమాధిపతిగా ఉండడం వల్ల ఈ రాశి వారికి అంత అనుకూల గ్రహం కాదు. అటువంటి దశమ స్థానం మీ వృత్తి సంబంధించిన వ్యవహారాల్లో ఇతరుల జోక్యం వల్ల కంపల్సరీగా మీకు మీ వృత్తి వ్యవహారాల్లో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు వివాదాస్పదంగా ఉంటూ జాగ్రత్తగా వ్యవహరించండి స్త్రీలతో. సో ఇక యాజిటీగా 12వ స్థానంలో శని వల్ల అది పెద్దగా ప్రస్తుతం ఈ గ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నాయి కాబట్టి మీకు పెద్దగా ఇబ్బంది ఉండదు. అయితే ఆర్థికపరమైనటువంటి ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. అది జాగ్రత్తగా మీరు ఇదే సమయంలో ఫైనాన్షియల్ ప్లానింగ్ వేసుకోవడం అన్నది తప్ప ప్రతి అవసరానికి ఏదో డబ్బు తెచ్చేసి అప్పు తెచ్చి ఖర్చు పెడితే మాత్రం 100% ముందు ఫైనాన్షియల్ క్రష్లో ఇరుక్కునే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మీకు ఎంత అవసరమో అంతే ఖర్చు పెట్టుకోండి. ఇతరుల యొక్క మెప్పు కోసమో ఇతరుల అవసరాల కోసం మీరు ధనాన్ని వెచ్చించొద్దు, అలాగే అప్పు చేసి ఇవ్వద్దు. ఈ విధంగా చేసుకుంటే మీరు ఖచ్చితంగా ఇబ్బంది పడతారు ముందు స్థాయిలో. అయితే గురువు కుటుంబ స్థానంలో ఉండడం, కుటుంబంలో శుభకార్యాలు జరగవలసిన కోసం చర్చించడం, అలాగే ఏదైనా ఒక దైవ కార్యక్రమం మీ కుటుంబంలో మరి ఈ నెలలో ఈ వారంలో జరిగే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే మరి ధన దశమాధిపతులు ఎక్స్చేంజ్ రావడం వల్ల మీకు ఏదో ఒక ఫలితం మీరు కోరుకున్నది ఈ నెలలో జరిగే అవకాశం ఉంటుంది. ఈ వారంలో అయితే ఉద్యోగ ప్రయత్నం కానీ, వివాహ ప్రయత్నం కానీ, ఏదో ఒక శుభవార్త జరుగుతుంది. కాబట్టి ఒక శుభకార్యం మీరు గృహంలో జరిపించడం వల్ల కొంత ఆనందం, కొంత బంధువుల యొక్క మీ గృహాన్ని బంధువులు రావడం, బంధువులను కలుసుకోవడం, అలాగే ఏదో మంచి చెడ్డ మొత్తం మీద మీ యొక్క కుటుంబంలో మీ యొక్క విలువ పెరగడం, కుటుంబం యొక్క గౌరవం పెరగడం, ఇవన్నీ కూడా మరి ఒక విధంగా చెప్పాలంటే మీనరాశి వారికి అన్నీ అనుకూలంగా బాగున్నాయి. అయితే ఒక రాహు వల్ల ఇబ్బంది అంతా వచ్చే అవకాశం ఉంది. అంటే మీనరాశిలో జరుగుతున్న రాహు జాతకుడికి ఏంటంటే ఏదో ఒక చికాకైనటువంటి ఆలోచనలు వస్తుంటాయన్నమాట. ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ సంబంధించినయో, ఈజీ మనీ కోసమో, దుర్వ్యసనాల మీదకు ఆసక్తి వెళ్తూ ఉంటుంది. ఏదో ఫ్రెండ్షిప్ కారణం వల్ల, ఏదో చూడటం వల్ల మనం కూడా ఇది చేస్తే బాగుంటుందేమో, మనం కూడా ఎంజాయ్ చేస్తే బాగుంటుందేమో అని ఆలోచనలు వస్తుంటాయి. మరి మీనరాశి వారు అతి సున్నిత మనస్కులు కాబట్టి వీళ్ళు సాధారణంగా ఏదో ఒక వ్యసనానికి లోనైతే మాత్రం దాని నుంచి బయటపడడం మాత్రం ఇంచుమించుగా అసాధ్యం అవుతూ ఉంటుంది. అయితే వీళ్ళు ఎవరో ఒకరి సాహసం వల్ల మాత్రమే అటువంటి వ్యసనానికి బానిస అవుతారు తప్ప వీరుకుగా వీరు ఎప్పుడూ కూడా ఎటువంటి దురలవాట్లకు కానీ, ఎటువంటి వ్యసనాలకు కానీ పోయే అవకాశం అయితే ఉండదు. బట్ ఈ సమయంలో రాహు ప్రభావం వల్ల సాధ్యమైనంత వరకు మరి ఈ సమయంలో ఏదైనా బలహీనతకు లోనైతే దాని నుంచి బయటపడడం కష్టం అవుతుంది. కాబట్టి సరదాకైనా ఒక్కసారైనా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎటువంటి వ్యసనానికి లోను కాకుండా ఉంటేనే బాగుంటుంది తప్ప లేతే ఈ చిన్న బలహీనత రాను ఏలినాడు శని ప్రభావం వల్ల, ఈ రాహు ప్రభావం వల్ల అది పెద్దదిగా మారే అవకాశం ఉంది. తద్వారా అనారోగ్యపరమైనటువంటి సమస్యలు, ముఖ్యంగా లివర్ సంబంధించిన ప్రాబ్లం ఎక్కువగా ఈ రాశి వారికి వస్తుంటుంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా వ్యవహరించండి. దైవ ప్రార్థనలోనే, దైవ ఆరాధనతోనే మీ సమస్యల్ని పరిష్కరించుకునే ప్రయత్నం చేయండి. సాధారణంగా మన జన్మజాతకంలో కానీ, గోచార రీత్యా కానీ గ్రహాల యొక్క పరిస్థితి అనుకూలంగా లేనప్పుడు ఆ గ్రహాల యొక్క అనుగ్రహం కోసం ఈ జపాలు చేయించడం అని, అభిషేకాలు పూజలు చేయించడం అన్నది సాధారణంగా జరుగుతుంటుంది. అయితే అందరికీ ఇవి సాధ్యం కానప్పుడు నవగ్రహాలకి సంబంధించినటువంటి 9 శ్లోకాలు ప్రతి దేవాలయంలో డిస్ప్లే చేయడం జరుగుతుంది. ప్రతి పంచాంగంలో కూడా ఉంటుంది. అది అందరికీ తెలిసినటువంటి ఈ 9 నవగ్రహ శ్లోకాలు. మరి ఇవి చదివే విధానం కూడా ఖచ్చితంగా ఒక పద్ధతి ఉంటుంది. ముందుగా మీకు ఏదో శుక్రగ్రహం నిమిత్తం మీరు పరిహారం చేసుకోవాలి, దశానాథుడు. అలాగే రవి యొక్క గ్రహాన్ని పరిహారం చేసుకోవాలి, అంతర్దశానాథుడు అనుకుంటాం. అయితే ఈ రవి గ్రహానికి శుక్రగ్రహానికి మాత్రమే ఆ నవగ్రహ శ్లోకాలు చదివి మిగతావి విడిచిపెట్టేస్తూ ఉంటారు.
ఆ విధంగా చేయడం అన్నది సరైన పద్ధతి అయితే కాదు. ముందుగా మీరు ఈ శ్లోకాల ద్వారా నవగ్రహాల యొక్క అనుగ్రహం కోసం ముందుగా విఘ్నేశ్వరుడు ప్రార్థన మీకు తోచిన విధంగా చేసుకొని, ముందుగా ఈ 9 గ్రహాల యొక్క నవగ్రహ స్తోత్రాన్ని ఒకసారి పారాయణ చేసి, తర్వాత మీరు ఏదైతే చేద్దామనుకుంటున్నారో ఈ శుక్రగ్రహం అనుకున్నాం కదా, శుక్రగ్రహం కోసం 20 సంఖ్య వచ్చే విధంగా అక్కడ పక్కన రాసి పెట్టి ఉంటాడు కదా 20,000 అని, మీరు 20 చేయండి, లేదంటే 41 చేయండి. అలాగే రవిగ్రహానికి సంబంధించినవి కూడా అక్కడ 6,000 ఉంటాయి కాబట్టి మీరు ఒక 6 చేయండి, లేదా 60 చేయండి, లేదా ఒక 100 చేయండి. ఈ రెండు చేసిన తర్వాత మళ్ళా ఈ 9 నవగ్రహ శ్లోకాలు కూడా మళ్ళా ఒకేసారి మళ్ళా చదవడం వల్ల మీకు ఈ ఒక క్రియ పూర్తి అవ్వడం జరుగుతుంది. అయితే ఈ సులువుగా ఉన్నప్పుడు కూడా ఈ నవగ్రహ శ్లోకాలు మీరు ప్రారంభించే ముందు అది బాగా చదవగలిగినటువంటి ఒక గురువు ద్వారా, అంటే ఆ దేవాలయంలో ఉన్నటువంటి పూజారి అవ్వచ్చు, లేదంటే ఇంకొక పండితుడు ద్వారా మీరు ఈ నవగ్రహ శ్లోకాల్ని చదవడం నేర్చుకోవడం వల్ల దాని ఫలితం ఎక్కువగా ఉంటుంది. అంటే ఎందుకు ఈ విధంగా గురుముఖంగా ఉపదేశం తీసుకుంటారంటే, ఆ గురువు ఈ నవగ్రహ శ్లోకాల్ని 1,00,000 సార్లు జపం చేసి ఉండొచ్చు. అతను మీకు ఈ శ్లోకాల్ని బోధించడం వల్ల, లేదంటే వివరించడం వల్ల అతను చేసిన ఫలితం, అంటే అతను 1,00,000 చదివిన ఫలితం కూడా మీకు రావడం జరుగుతుంది. అక్కడ నుంచి మీకు అవి కౌంట్ అవుతూ ఉంటాయి అన్నమాట. అందుకని ఏదన్నా ఒక శ్లోకాన్ని కానీ ఒక ప్రార్థన కానీ గురుముఖంగా తెలుసుకోవాలని చెప్తూ ఉంటారు. అంటే గురుముఖంగా తెలుసుకోవడం వల్ల అతని యొక్క ఫలితం కూడా మీకు రావడం జరుగుతుంది. కాబట్టి ఆ విధంగా మీరు తొందరగా మీరు ఆ యొక్క కార్యాన్ని పూర్తి చేసుకునే ఫలితం రావడం జరుగుతుంది. కాబట్టి ఏదైనా సాధ్యమైనంత వరకు ఒక గురుముఖం ద్వారా తెచ్చుకొని ఈ నవగ్రహ శ్లోకాలు, దీన్ని మించింది అసలు ఏది కూడా కలిసి రాదు. మీరు ఎంత వేల లక్షలు పెట్టి ఏం పూజలు చేసినా, దాన ధర్మాలు చేసినా, కేవలం ఈ నవగ్రహ శ్లోకాలు ప్రతిరోజు పఠించడం వల్ల, కేవలం సూర్య నమస్కారం చేసుకున్నప్పుడు ఈ 9 చదువుకుంటే మీకు ఏ గ్రహం యొక్క ప్రభావం కూడా ఎప్పుడు కూడా ఇబ్బంది కలగదు. ఎటువంటి చికాకైనా మీకు చాలా శీఘ్రంగా పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది. స్వస్తి.